ఆదికాండము గ్రంథము 21వ అధ్యాయము అధ్యాయ సమీక్ష చేద్దాం. ఇందులో 34 వచనములు ఉన్నవి. అబ్రహాము ఫిలిస్తీ దేశములో తాను నివాసం ఉన్నటువంటి దినాలు. అబీమెలెకు అబ్రహామును, ఇదిగో నా దేశం నీ ఎదుట ఉంది, ఈ దేశంలో నువ్వు నివాసం ఉండు అని ఆహ్వానం ఇచ్చాడు. కనుక మనం బైబిల్లో చూసినట్లయితే అబ్రహాము అతని జీవితంలో 100వ సంవత్సరం క్రూషియల్ ఇయర్. మనకు 18వ అధ్యాయం మమ్రే కనిపిస్తుంది. కానీ మమ్రే తరువాత అతడు ఫిలిస్తీ దేశములో నివాసం ఉన్నాడు. ఆ సందర్భంగా దేవుడైన యెహోవా తన నిర్ణయ కాలమున శారాను దర్శించాడు. ఆమె ఇస్సాకునకు జన్మను ఇచ్చింది, ప్రసవించింది. దేవుడు ముందుగా సెలవిచ్చినట్లుగా వారిద్దరికీ నవ్వు కలుగజేశాడు దేవుడు. కనుక ఇస్సాక్ అనేటువంటి పేరు పెట్టారు. 8వ దినాన అతనికి సున్నతి చేశాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము వయసు 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాల ముసలితనమందు నేను కుమారునికి అన్నాను కదా అని ఆమె సంతోషించి నవ్వుకొని ఆ పేరు పెట్టుకుంది. ఆ పిల్లవాడు పెరిగాడు, పాలు విడిచాడు. పాలు విడిచినప్పుడు అబ్రహాము గొప్ప విందు చేశాడు. ఆ వేడుక అనంతరం అబ్రహామునకు ఐగుప్తురాలి అయిన హాగరు కనిన కుమారుడు ఇష్మాయేలు పరిహాసం చేశాడు. పరిహాసం చేయటం శారా చూసింది. అంతే, ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టు అని చెప్పి అబ్రహాం మీద ఒత్తిడి తెచ్చింది. అబ్రహాము దేవుని సన్నిధికి వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేశాడు. అయితే దేవుడు అన్నాడు, నీ భార్య చెప్పిన మాట విను, ఈమెను పంపించేసేయి. నీ దాసకుమారుడు నీ సంతానమే కాబట్టి ఇతన్ని కూడా గొప్పవాడిని చేస్తాను, ఒక జనాంగంగా చేస్తాను, పంపించమన్నప్పుడు దేవుని మాటను బట్టి అబ్రహాము ఆ పిల్లవాడిని హాగరును ఒక నీటి తిత్తి ఇచ్చి పంపించేశాడు. ఆమె బెయేర్షెబా అరణ్యంలో తిరుగాడుతూ ఆ పిల్లవాడు సొక్కిపోయి ఏడ్చి ఉన్నప్పుడు ఆ పిల్లవాడిని చావు నేను చూడలేనని చెప్పి దూరంగా కూర్చుని ఏడుస్తోంది. అప్పుడు దేవుని దూత హాగరును దర్శించి, హాగరు నీకేమొచ్చింది, భయపడకు, చిన్నవాడు ఉన్న చోట దేవుడు ఆ చిన్నవాని స్వరాన్ని విన్నాడు, ఆ చిన్నవాడిని గొప్ప జనంగా చేస్తానని ఆయన దేవుడు వాగ్దానం చేశాడు, కనుక కనులు తెరవమని ఆమె కనులు తెరిచినప్పుడు నీటి ఓటను చూచింది. దేవుడు ఆ చిన్నవారికి తోడై ఉన్నాడు. అతడు పెరిగి పెద్దవాడై అదే అరణ్యంలో కాపురముండి విలుకాడయ్యాడు. పారాను అరణ్యంలో అతడు ఉన్నప్పుడు అతని తల్లి హాగరు ఐగుప్తు దేశం నుండి ఒక అమ్మాయిని తీసుకొచ్చి అతనికి వివాహం చేసింది. 22వ అధ్యాయం నుండి 34వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో అబీమెలెకు తన సేనాధిపతి అయిన ఫీకోలు అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడని మేము చూచాం గనుక నీవు నన్నైనా నా పుత్ర పౌత్రులనైనా వంచింపక, నీవు నా సంతానమును వంచింపక నేను నీకు ఉపకారం చేసితిని కనుక నీవును నాకును నా పుత్రులకును నా మనవళ్లకు నీవు కూడా ఉపకారం చేయాలి, అపకారం చేయకూడదు అనే ప్రమాణం చేయమన్నప్పుడు అబీమెలెకు దాసులు అబ్రహాము తవ్వినటువంటి బావులను మన్నుతో పూర్తి చేశారని
అబ్రహాం ఆక్షేపించినప్పుడు అబీమెలెకు నాకు అది తెలియదని చెప్పాడు. ఆ తర్వాత అబ్రహాము గొర్రెలు గొడ్లను తెప్పించి అబీమెలెకుకి ఇచ్చి ఒక నిబంధన చేసుకున్నారు. ఆ నిబంధన చేసుకున్న తర్వాత నేనే ఈ బావిని తవ్వించానని నాకు సాక్షార్థంగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకోవాలి అని ప్రమాణం చేయించాడు. ఆ చోటుకు బెయేర్షెబా అని ప్రమాణపు బావి అని అర్థం వచ్చేటట్లుగా బెయేర్షెబా అనే పేరు పెట్టారు. బెయేర్షెబాలో వారు నిబంధన చేసుకున్న తర్వాత అబీమెలెకు ఫీకోలు తిరిగి ఆ దేశానికి వెళ్ళిపోయారు. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవాకు ప్రార్థన చేశాడు. అబ్రహాము ఫిలిస్తీన్ల దేశంలో అనేక దినాలు పరవాసిగా ఉన్నాడు. అనేక దినములు పరవాసిగా ఉన్నాడు. ఇది మనకు 21వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇస్సాకు జననము, ఇష్మాయేలు పంపించి వేయబడటం, ఫీకోలు యొక్క ఒప్పందం, ఫీకోలు అబీమెలెకుల యొక్క ఒప్పందం. ఇది మనకు ప్రధానంగా 21వ అధ్యాయంలో కనిపిస్తుంది. వచన ధ్యానం చేద్దాం. ఆదికాండము గ్రంథము 21వ అధ్యాయము వచనము వెంబడి వచనాన్ని ధ్యానిద్దాము. మొదటి వచనం చదువుకుందాం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఈ వచనం చాలా ప్రాముఖ్యమైన వచనం. లూకా సువార్తలో మొదటి అధ్యాయంలో మరియ తల్లితో గబ్రియేలు దూత మాట్లాడుతున్న సందర్భం అది. దయాప్రాప్తురాల, నీకు శుభం, నీవు గర్భవతివై కుమారుని కంటావు. ఈ శుభవచనం తెలియగానే ఆమె కంగారు పడింది. ఆమె అడిగినది ఏమిటంటే, పురుషుని ఎరుగని దానినే ఇది ఎలాగూ సంభవించును? దానికి గబ్రియేలు దూత ఇచ్చిన జవాబు ఏమిటంటే, దేవుడు ఉద్దేశించినది నిష్ఫలం కానేరదని నేను ఎరుగుదును. దేవుడు ఉద్దేశించినది నిష్ఫలం కానేరదు అని నేను ఎరుగుదును అన్నాడు. యెహోవా మాట ఇచ్చాడు అంటే దానిని నెరవేరుస్తాడు. ఆయన మాట ఇచ్చి తప్పిపోవటానికి ఆయన నరుడు కాదు. ఆయన మాట ఆయన యొక్క నిబంధన, ఆయన మాట ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన మాట ఆయన స్వభావం. దానికి వ్యతిరేకంగా ఆయన ఏమీ చేయలేడు. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో రాస్తున్నాడు పౌలు గారు తిమోతికి, దేవుడు తన స్వభావమునకు వ్యతిరేకంగా ఏదియూ చెయ్యలేడు. చెయ్యడు కాదు, చెయ్యలేడు. అంటే అర్థం ఏమిటి? ఆయన మాట అతి ప్రాధాన్యం. యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, నా మాటలలో ఒకటి కూడా తప్పిపోదు. ఆకాశము భూమి గతించినా, ఒక పొల్లైనా ఒక సున్న అయినా నా మాటలలో తప్పిపోవు, నెరవేరి తీరుతాయి అన్నాడు. ఆయన సెలవిచ్చాడు, ఆయన జరిగిస్తాడు. ఇది అనుభవం, బైబిల్ అనుభవం. దేవుని మాట శాసనం, దేవుని మాట శాసనం, మార్పు లేనిది. కనుక దేవుడైన యెహోవా అబ్రహాము భార్య అయిన శారాను గూర్చి ఏమైతే మాట ఇచ్చాడో ఆ విధంగానే దర్శించాడు.
ఆ విధంగానే ఆ మాట చొప్పుననే శారాకు చేశాడు. ఈ మాట మనందరం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ప్రతి విశ్వాసి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రతి విశ్వాసి పట్ల ఆ ప్రణాళిక ఆయన ఇచ్చిన మాటగా మనం భావించాలి. ఇర్మియా బాలుడుగా ఉన్నప్పుడు మొదటి అధ్యాయంలో ఇర్మియా గ్రంథంలో ఇర్మియాతో ప్రభువు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడట దేవుడు? ఇర్మియాను దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? ఒక ప్రత్యేకమైన మిషన్ ఇర్మియాకుంది. 10వ వచనంలో అంటాడు, 9వ వచనంలో, నిన్ను విడిపించుటకు నేను తోడై ఉన్నాను, వారికి భయపడకము. నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు పోవాలి, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పాలి. ఆయన చేయి చాచి నోరు ముట్టి ఇట్లా అన్నాడు, నీ నోట నా మాటలు ఉంచాను, పెళ్ళగించుటకు, విరగగొట్టుటకు, నశింపజేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు, ఈ దినమున జలముల మీద, రాజ్యముల మీద నిన్ను నియమించాను అన్నాడు. 7వ వచనం నుండి 10వ వచనం మధ్య ఈ మాటలు ఉన్నాయి. మాట, దేవుని మాట. ఇర్మియా గ్రంథం అంతా మీరు చూస్తే ఇర్మియా దీనిని అతని జీవితంలో ఈ మిషన్ను చూశాడు. యేసుక్రీస్తు ప్రభువును గురించి దేవుడు మాట ఇచ్చాడు, ఆయన రక్షకుడని. ఆయన జీవితం అంతా కూడా మీరు చూస్తే ఆయన రక్షకుడని తెలిసింది. దావీదును గురించి దేవుడు మాట ఇచ్చాడు, నా హృదయానుసారుడు, నా హృదయానుసారుడు అని చెప్పాడు. దావీదు జీవితం అంతా కూడా ఆయన హృదయానుసారుడిగా కనబడతాడు. మోషేని గురించి దేవుడు చెప్పాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని. మోషే జీవితం అంతా నమ్మకత్వం కనబడుతుంది. కనుక ఆయన మాట ఏది ఇచ్చాడో అది నెరవేరుస్తాడు. శారా పట్ల దేవుడు ఇచ్చినటువంటి మాట దేవుడే దర్శించాడు, చేశాడు. మీరొక్క మాట గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో దేవుడు దేనిని నిర్ణయించి ఉన్నాడో అది దేవుడే జరిగించుకుంటాడు. అది దేవునిదే బాధ్యత. మీరు గమనించాలి, బైబిల్లో దేవుడు ఎవరికి ప్రత్యక్షమైనా తనంతట తాను ప్రత్యక్షమయ్యాడు. తనంతట తాను ప్రత్యక్షమయ్యాడు. మానవుడు కోరుకుంటే ప్రత్యక్షం కాల. మానవుడు కోరుకుంటే ప్రత్యక్షం కాల, తాను అనుకుంటే ప్రత్యక్షమయ్యాడు. అందుకు నిర్ణయ కాలము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నిర్ణయ కాలము, నిర్ణయ వ్యక్తులు, నిర్ణయ ప్రదేశములు. బైబిల్లో ఈ 3 మనకు కనిపిస్తాయి. నిర్ణయ వ్యక్తులు, నిర్ణయ కాలము, నిర్ణయ ప్రదేశము. కాలము, స్థలము, వ్యక్తి, ఈ 3 ఉన్నప్పుడు చరిత్ర ఏర్పడుతుంది. చరిత్ర సత్యమవుతుంది. చరిత్ర సత్యమవుతుంది. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా గ్రామములలో నీవు అల్పమైన దానవైనను, ఇశ్రాయేలును ఏలు అధిపతి నీలో నుండి వస్తాడు. ఇక్కడ క్రీస్తు పూర్వం 3వ సంవత్సరం 4వ సంవత్సరాన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. యేసుక్రీస్తుని ఎన్నిక చేసుకున్నాడు. మరియను ఎన్నిక చేసుకున్నాడు. బెత్లెహేమును ఎన్నిక చేసుకున్నాడు. కాలము, వ్యక్తి, స్థలము ఎన్నిక చేసుకున్నాడు. నిర్ణయం చేసుకున్నాడు. ఆ కాలంలో, ఆ స్థలంలో, ఆ వ్యక్తి ద్వారా ఆ కార్యాన్ని నెరవేర్చాడు. అర్థమవుతుందా? కాబట్టి శారా విషయంలో కూడా శారా
ఇస్సాకునకు జన్మనిచ్చుటకు దేవుడు ఆ సంవత్సరమున ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుడే దాన్ని జరిగించాడు. గాడ్ ఇనిషియేటెడ్ హిజ్ విల్. దేవుడు తన చిత్తాన్ని జరిగించుటకు తాను ముందుకొస్తాడు. 80 సంవత్సరాలు మోషే జీవితంలో పూర్తయ్యాయి. 40 ఏండ్లు మిద్యానులో ఉన్నాడు. ఆ సందర్భంలో దేవుడు హోరేబు పొదనొద్ద మోషే కొరకు ఎదురు చూస్తూ పిలిచాడు. హూస్ టైమ్ ఈజ్ దాట్? ఎవరి సమయం అది? ఎవరు పిలుస్తున్నారు? ఎవరిని పిలుస్తున్నారు? దేవుడు పిలుస్తున్నాడు, మోషేను పిలుస్తున్నాడు. ఖచ్చితంగా అదే సమయం. ఎందుకు ఆ సమయాన్ని పిలిచాడో తెలుసా? అబ్రహామునకు దేవుడు ఇచ్చిన మాట 400 సంవత్సరాలు పూర్తయింది. 400 సంవత్సరములు ఐగుప్తులో నీ సంతానం ఉంటుంది అని ఆదికాండము గ్రంథము 15వ అధ్యాయంలో దేవుడైన యెహోవా అబ్రహామునకు సెలవిచ్చిన మాట చొప్పున ఇది చేశాడు. ఆదికాండము 15వ అధ్యాయము 12 నుంచి మనం 16 వచనాల మధ్య చూచినప్పుడు 400 సంవత్సరములు 14వ వచనంలో రాశాడు, వీరు శ్రమ పెట్టబడతారు, ఐగుప్తీయులు వీరిని శ్రమ పెడతారని ముందు చెప్పాడు. కనుక దేవుడు దిగి వచ్చాడు. మీకు నేను ఒకటే చెబుతున్నాను, మాట ఇచ్చాడు, మాటను నెరవేరుస్తాడు. దేవుడు నా గురించి ఇచ్చిన మాట నెరవేర్చాడు. నా కుమారుని గురించి ఇచ్చిన మాట నెరవేర్చాడు. నా తండ్రికి నన్ను గురించి ఇచ్చిన మాట నెరవేర్చాడు. అది నా వ్యక్తిగత అనుభవం. షారాను గుర్చిన మాట దేవుడు ఏదైతే ఇచ్చినాడో దానిని నెరవేర్చాడు. 2వ వచనం, ఎట్లు నెరవేర్చాడనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో షారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. దాట్స్ హ్యాపెండ్. నిర్ణయ కాలమున తాను చెప్పిన మాట చొప్పున అతని ముసలితనమందు అతని భార్య షారా కుమారుని కనెను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఏం చెబుతుందో తెలిసిన? అబ్రహాము షారాలు విశ్వాసమును బట్టి బలము పొందారు. విశ్వాసమునకు కర్త ఎవరో తెలిసిన? హెబ్రీ 12:2లో చెబుతున్నాడు, యేసుక్రీస్తే. కనుక దేవుడు ఇక్కడ తన నిర్ణయ కాలమున తాను చేయబోవు కార్యము చేయుటకు వ్యక్తులను సిద్ధం చేస్తున్నాడు. గాడ్ ప్రిపేర్స్ పీపుల్, గాడ్ ప్రిపేర్స్ కండిషన్స్ అండ్ సిచ్యుయేషన్స్. దేవుడు పరిస్థితులను సిద్ధం చేస్తాడు, దేవుడు మనుషులను సిద్ధం చేస్తాడు. అదే ఆయన ప్రణాళికలోని గొప్ప కార్యము. దేవుడు తాను అనుకున్నది జరిగించటానికి ప్రకటించినప్పుడు పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి, వ్యక్తులు కూడా వ్యతిరేకంగానే ఉంటారు. కానీ నిర్ణయ కాలం వచ్చేటప్పటికి వ్యక్తులు సిద్ధమైపోతారు, పరిస్థితులు సిద్ధమైపోతాయి. మహోన్నత కార్యం జరిగి తీరుతుంది, లోకానికి విస్మయం కలుగుతుంది. తల్లి మరియతో యేసు క్రీస్తు ప్రభువు జననమును గూర్చి గబ్రియేలు దూత చెప్పిన మాట నెరవేరినప్పుడు ఆమె విస్తుపోయింది. యోసేపు ఆశ్చర్యపడ్డాడు. పురుషుడు లేకుండా కన్యక గర్భవతి అయి కుమారుని కని యేసు అని పేరు పెట్టి ఆయన రక్షకుడు,
దేవుడు నరావతారి అవటం అనేది మహా అద్భుతం. అది నిర్ణయ కాలాన్ని చేశాడు. మీరు యేసుక్రీస్తు వారి యొక్క టైం టేబుల్ గనక చూస్తే సువార్తల్లో ప్రతి టైం టేబుల్ కూడా ఆయన నిర్ణయించినదే. యోహాను చెరపట్టబడ్డాడని విన్నప్పుడు టైం అండ్ ప్లేస్ యేసు పబ్లిక్ మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. అర్థమవుతుందా? ఏలియా ఆకాశమునకు ఆరోహణమయ్యాడు, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం. అంతే, ఎలీషా ప్రవక్తగా వచ్చేశాడు. మోషే పరలోకానికి తీసుకుపోబడ్డాడు. అంతే, యెహోషువ ఫోర్సులోకి వచ్చాడు. అర్థమవుతుందా? కాబట్టి నిర్ణయ కాలమున ఆయన అనుకున్నవి చేస్తాడు. మనం పిల్లల పెళ్ళిళ్ళు అవటం లేదని, పిల్లలకు ఉద్యోగాలు రావటం లేదని, మనం అనుకున్నవి జరగటలేదని కంగారు పడిపోతుంటాం. అవిశ్వాసులైతే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరుగులెత్తి ఏవేవో చేస్తూ ఉంటారు. ఆ ప్రక్రియలోనే వాస్తు ప్రక్రియ ఒకటి వచ్చింది భారతదేశంలో. ఆ ప్రక్రియలోనే వివిధ రకాలైన మొక్కుబడులు వచ్చాయి, వివిధ రకాలైనటువంటి తంతు కార్యక్రమాలు వచ్చాయి. క్రైస్తవుల్లో కూడా మొక్కుబడులు చేసుకుంటున్నారు. వాక్య విరుద్ధం. ఎందుకు అవసరం? దేవుడు నీ మొక్కుబడికి లొంగిపోయే దేవుడా కాదు. బైబిల్ ఎక్కడ దేవుడు మొక్కుబడికి లొంగిపోయే దేవుడు అని చెప్పదు. ఆయన ప్రణాళికను వారు తమ పట్ల నెరవేర్చినది మొక్కుబడి చొప్పున కాదు. మొక్కుబడి ద్వారా మనిషి సిద్ధం అవుతున్నాడు, కానీ దేవుడు సిద్ధం అవడం. తన మొక్కుబడి ద్వారా మనిషి సిద్ధం అవుతాడు దేవుని కొరకు తప్ప దేవుడు మనిషి కొరకు దిగజారడు. ఈ సత్యం తెలుసుకోవాలి. కనుక 2వ వచనం, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలం. కనుక దేవుడు చెప్పి చేస్తాడు, అది ఆయనలో ప్రత్యేకత. అబ్రహాముతో తాను చేయదలిచినది చెప్పక మానతాడా? నేను మానను అని ఆయనే డిక్లేర్ చేస్తున్నాడు. నా స్నేహితుడు అబ్రహాం అంటున్నాడు దేవుడు. కనుక దేవుడు అబ్రహాముతో చెప్పాడు, వచ్చే సంవత్సరం మరలా నీ దగ్గరికి వస్తాను, నీ కుమారుడు ఉంటాడు నీ చేతుల్లో అని. నీకు నవ్వు కలుగుతుందయ్యా వచ్చే సంవత్సరం, 25 ఏళ్ళకి ఎదురు చూస్తున్నా. దేవుడే చేశాడు దాన్ని. కనుక మనం గుర్తించాలి, మన మానవ యత్నాలు కాదు ఆయన చిత్తం నెరవేర్చేది, ఆయనే నెరవేరుస్తాడు. దానిలో మన మానవ యత్నాన్ని ఉంచుట ద్వారా ఆయన మనలను గౌరవిస్తున్నాడు. ఆయన మనలను భాగస్థులు చేసి ఆశీర్వదిస్తున్నాడు. ఆయన చిత్తంలో, ఆయన చిత్తపు నెరవేర్పులో నీవు నేను భాగస్థులం అవుతున్నాం. నీవు నేను భాగస్థులం అవుతున్నాం. అట్టి భాగస్వామ్యాన్ని దేవుడు తన బిడ్డలకే ఇస్తాడు, తన బిడ్డలకు ఇస్తాడు. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. ఇస్సాకు అంటే నవ్వు, లాఫింగ్, ద ట్రూ లాఫ్, నిజమైన నవ్వు అప్పుడు వచ్చింది అబ్రహాములో. మనం హ్యూమన్ పార్ట్ చూస్తున్నాం, అబ్రహాము నవ్వాడా, శారా నవ్విందా అని. కానీ డివైన్ పార్ట్ మనం చూడాలి. దైవ విధానం మనం చూస్తే దేవుడు సంతోషపడ్డాడు. ఎందుకంటే చారిత్రాత్మక సత్యం దేవుడు ఎస్టాబ్లిష్ చేశాడు. ఏమిటో తెలుసా? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. God proved everywhere in the Bible that God is Almighty, El Shaddai. ఆయన ఎల్ షదాయ్ దేవుడు, సర్వశక్తి గల దేవుడని రుజువు చేశాడు. మృతతుల్యమైనటువంటి అబ్రహాము శారాల శరీరము నుండి ఒక మహాజనాంగాన్ని దేవుడు తీసుకురాబోతున్నాడని లోకానికి చాటాడు. లోక పద్ధతికి భిన్నము, మానవ శరీరపు నిర్మాణ క్రమంలో భిన్నమైనది అది. స్త్రీయత్వం ఉడిగిన తరువాత గర్భవతి అవ్వటం సైన్స్ యాక్సెప్ట్ చేయదు. కానీ దేవుడు వారిని
రెన్యూల్ హెల్త్లోనికి తీసుకొచ్చాడు. రెన్యూడ్ హెల్త్లోనికి తీసుకొచ్చాడు. గుర్తించండి. మరియు దేవుడు అబ్రహామునకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8వ దినమున ఇస్సాకారు తన కుమారునికి సున్నతి చేశాను. దేవుడు అబ్రహాముకు చెప్పినది దేవుడు చేస్తే, దేవుడు అబ్రహామును చేయమన్నది అబ్రహాము చేశాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ ద బైబిల్. దేవుడు మానవునికి చెప్పింది తాను చేస్తాడు, దేవుడు చెప్పింది మానవుడు తాను చేయాలి. అది అగ్రిమెంట్. అది అగ్రిమెంట్. దేవుడు నీకు ఒక వాగ్దానం ఇస్తే అది దేవుడు నెరవేరుస్తాడు. నువ్వు దేవుడు నీకు చెప్పిన మాట నువ్వు నెరవేర్చాలి. దేవుడు నన్ను సేవకు పిలిచాడు కాబట్టి నా సేవా బాధ్యత ఆయనది. అట్ ద సేమ్ టైం ఆ సేవా బాధ్యత నాది కూడా. ఎందుకంటే దేవుడు నేను జతపని వారంగా మారుతున్నాము. యేసుక్రీస్తు ఒక ప్రక్కన కాడి మోస్తుంటే మరొక ప్రక్కన నేను కాడి మోయుటకు దేవుడు పిలిచాడనేది తాత్పర్యం. గ్రహించండి. అబ్రహామును దేవుడు ఎన్నిక చేసుకున్నది ఎందుకో తెలుసా? అబ్రహాము దేవుడు చెప్పినది చెప్పినట్టు చేసేవాడని దేవుడు ముందుగా సర్వజ్ఞానము చొప్పున ఎరిగి ఉన్నాడు. అందుకే అతన్ని పిలుచుకున్నాడు. అందుకే అతన్ని దేవుడు పిలుచుకున్నాడు. సహోదరుడా, సహోదరి, దేవునికి సర్వజ్ఞానం ఉన్నదని పేతురు భక్తుడు చెప్పాడు. ఆయన భవిష్యత్ జ్ఞానం ఉన్నదని పేతురు భక్తుడు చెప్పాడు. దేవునికి భవిష్యత్ జ్ఞానం ఉన్నది, సర్వజ్ఞానం ఉన్నది. సమస్తము ఎరిగిన వాడు భవిష్యత్తు ఎరిగినటువంటి వాడు. కనుక అబ్రహాము తెరహు యొక్క గర్భాన పుట్టినప్పుడు ఆయనకు తెలుసు. ఈ అబ్రహాము తన చిత్తాన్ని నెరవేర్చడం కొరకు పుట్టాడని అతనికి తెలియకపోయినా దేవునికి తెలుసు. అతనిని కన్నవారికి తెలియకపోయినా దేవునికి తెలుసు. నీ విషయంలో కూడా అంతే, నా విషయంలో కూడా అంతే. నన్ను కన్నవారికి నేనేమవుతానో తెలియదు, పుట్టి పెరిగిన నాకు నేనేమవుతానో తెలియదు. కానీ నా దేవునికి నేను పుట్టక మునిపే నేనేమవుతానో తెలుసు. ఈ గ్రహింపు మనలో ఎంతమందికి ఉంది? సంసోను తండ్రి మనోహ దేవుణ్ణి అడుగుతాడు, దేవా, నీవు చెప్పినటువంటి నా కుమారుడు ఏమవుతాడు? అతడు పుట్టిన తరువాత అతడు ఏమవుతాడు? అతని కోసం మేము ఏం చేయాలి అని అడుగుతున్నాడు. ఎంత ఆశ్చర్యం! సంసోను యొక్క తండ్రి మనోహ ఎంత జ్ఞానంగా మాట్లాడుతున్నాడు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. సంసోను యొక్క తండ్రి అతడు ఎట్టివాడవుతాడో నాకు తెలియచేవా అని చెప్పి అడుగుతున్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో ఈ వివరం మనకు కనిపిస్తుంది. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుము అని మనవి చేశాడట. చూస్తున్నారా? ఆ బిడ్డ ఎట్టివాడవుతాడో, ఆ బిడ్డ ఏం కార్యం చేయాలో యాజ్ ఎ పేరెంట్స్ మన బాధ్యత. నీ కుమారుడు ఒక సివిల్ ఇంజనీర్ అవ్వాలి అని దేవుడు అంటే దేవుడు అలాగే చేస్తాడు. మన బాధ్యత ఆ బిడ్డను ఆ విధంగా సిద్ధం చేయడం. రక్షకుడైన యేసుక్రీస్తును మరియ ఇంట ఇచ్చినప్పుడు మరియ ఆయనను దేవుని ధర్మశాస్త్రంలో నిష్ణాతుని చేసి దేవుని కొరకు సిద్ధం చేసింది. కనుక మీరు గుర్తెరగాలి, అబ్రహాము 8వ దినాన సున్నతి చేశాడు. అప్పుడు అబ్రహాము వయసు 100 ఏండ్లు. అబ్రహాము దేవుని మాట చొప్పున చేస్తున్నాడు. దేవుడు అబ్రహామునకు ఇచ్చిన మాట చొప్పున తాను చేస్తున్నాడు. ఒకటి అర్థం కావాలి, విశ్వాసి దేవుని మాట చొప్పున చేయాలి. దేవుడు తన మాట చొప్పున చేస్తాడు.
అప్పుడే దైవ చిత్తం నెరవేరుతుంది. ఆదికాండము గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్ల వాడు. When Abraham was 100 years old, when his son Isaac was born to him. 100 years ఏజ్లో తండ్రి అయ్యాడు. ఇది శాస్త్రానికే అందనది, విచిత్రమైంది. వృద్ధుడు తండ్రిగా మారాడు, వృద్ధురాలు తండ్రిగా మారింది. వృద్ధురాలు స్తన్యమిచ్చినట్లు మారిందని తానే చెప్పుకుంటోంది. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేశాను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అనెను. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని అబ్రహామునకు ఎవరు చెప్పును? నేను ముసలితనమందు కుమారుని కంటిని కదా అనెను. ఈ 3 వచనాలు మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చెప్ప పూనుకున్నాడు. 1, దేవుడు అసాధ్యాలను సుసాధ్యం చేయగలుగుతాడు, దేవుడు మాత్రమే చేయగలుగుతాడు, అది చెప్పాలనుకున్నాడు. 2, దుఃఖోన్ముఖులు సంతోషభరితులవుతారు, నిరీక్షణ లేనివారు నిరీక్షణ గలవారుగా మారతారు అనేది చెప్పదలుచుకున్నాడు. 3, దేవుడు కార్యం చేసినప్పుడు ఎవరి పట్ల దేవుడు కార్యం చేస్తాడో వారు ఆనందిస్తారు, వారిని చూచిన వారు కూడా ఆనందిస్తారు అనేది చెప్పదలుచుకున్నాడు. ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. శారా స్తన్యమిస్తుంది అని అబ్రహాముతో ఎవరు చెబుతారు? శారాకు 90 ఏండ్లు. శారా స్తన్యం ఇచ్చింది అంటే ఆమె శరీరము దేవుని శక్తి చేత తాకబడింది. ఆమెలో మరల యవనపు ఛాయలు ఆమె శరీరాన ఇనుమడించాయి. పాల ఉత్పత్తి జరిగింది పసిబిడ్డ కోసం. ఇది ఎవరు చెప్పగలుగుతారు అంటే ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఇంకెవరు చెప్పలేరు. మరొక సత్యం ఏమిటంటే కొన్ని విషయాలు దేవుడు మాత్రమే చెప్పగలుగుతాడు, మరెవరు చెప్పలేరు అనే సందేశం కూడా 4వ సందేశంగా మనం ఇందులో తీసుకోవచ్చు. కనుక నాకు అవకాశం లేదు అనుకునే ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, దేవుని యందు నీ అవకాశాలు మూయబడలేదు, తెరవబడే ఉన్నవి. There is an open door for you in Jesus Christ. Don't worry about the closed doors in your life. నీ జీవితంలో మూయబడిన ద్వారముల వైపు చూచి నిరుత్సాహపడుతున్నావా? క్లోజ్డ్ ఆపర్చునిటీస్ నిన్ను వరీ చేస్తున్నాయా? డోంట్ వరీ. దేవుని యొద్ద ఒక ద్వారం నీ కొరకు ఎల్లప్పుడూ తెరవబడి ఉంటుంది. ఆ ద్వారంలో నువ్వు ప్రవేశించినప్పుడు నువ్వు ఆనందిస్తావు. ఆ ద్వారంలో గుండా నువ్వు ప్రవేశించినప్పుడు నీకు అర్థమవుతుంది, ఇది నా వలన కలిగినది కాదు, ఇది దేవుని కృపావరం అని నువ్వు తెలుసుకోగలుగుతావు. దేవుడు మనుషులకు తానిస్తున్న వరములు వారి వలన కాదు, తన వలననే అని వారు గుర్తించిన తరువాతనే ఇస్తున్నాడు. యాకోబును దేవుడు యబ్బోకు రేవులో ఏశావు నుండి కాపాడేటప్పుడు యాకోబు ప్రాణభయానికి వెళ్ళి నేను గతించిపోయాను
అని అనుకున్న తర్వాతనే అతనికి జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. అంతా ముగిసిపోయింది అని అనుకుంటాం మనుషులు, కానీ అక్కడనే దేవుని యొక్క ప్రారంభం ఉంటుంది. ఎక్కడ నువ్వు ఆగిపోయాననుకుంటావో, ఎక్కడ నీవు ఇక సాగలేననుకుంటావో అక్కడ దేవుడు సాగింప చేయగలిగిన వాడు, కొనసాగింప చేయగలిగిన వాడని ఈ వచనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. అందుకే ఒక్క పదం బైబిల్లోది తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, నిరీక్షణ లేని ప్రజల వలె దుఃఖపడకండి అన్నాడు. విశ్వాసి ఏ విషయంలో దుఃఖపడాల్సి వచ్చినా కూడా నిరీక్షణ లేదు నాకు అనే దుఃఖం అక్కర్లేదు. There is always a great hope opened for believer in Jesus Christ. యేసుక్రీస్తునందు విశ్వాసికి నిత్యము ఒక నూతన ద్వారం తెరవబడే ఉన్నది, అది మూయబడలేదు. దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య 2001లో నేను ప్రారంభించాను. ఊహకు అందని ప్రారంభం, సాధ్యము కాని పరిస్థితుల మధ్యలో ప్రారంభం 20 సంవత్సరాలుగా కొనసాగుతోంది వితౌట్ బ్రేక్. అది గిన్నిస్ బుక్ నామినేషన్ వచ్చింది, ఇతర అనేక రికార్డ్స్ వచ్చాయి. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ రికార్డ్ యూనివర్సిటీ, ఎన్ని రికార్డ్స్ వచ్చాయి. వీటన్నింటికీ కారణం ఒక్క దేవుడు మాత్రమే. కానీ ఒక పక్షమున నాకును దేవుడు ఘనతను ఇచ్చాడు. నా యత్నం, నా యొక్క పని ఇందులో చాలా పరిమితం. నేను వాక్యాన్ని అయితే చెప్పటానికి కూర్చున్నానే కానీ చెప్పించిన వాడు ఆయనే. ఈ మహోన్నత గ్రంథాన్ని వ్యాఖ్యానం చేసే జ్ఞానం నాకెక్కడిది, తెలివి నాకెక్కడిది? నాకు తెలుసు నేను ప్రసంగిస్తున్న ప్రసంగం నాది కాదని, నాలో పుడుతున్నది, దేవుడు పుట్టిస్తున్నది. ఆ క్షణాన స్పాంటేనియస్గా దేవుడు నాకు ఇస్తున్నటువంటి వాక్యం ఇది. మీకు తెలిసిన నేను సిద్ధపాటు వలన మాట్లాడినది కాదు, ఇది పొందుట వలన మాట్లాడినది. కనుక ఇందులో నా జీవితం కనిపిస్తోంది నాకు ఈ 3 వచనాల్లో. నా వలన కానిది నన్ను మనుషులు ఎస్టిమేట్ చేసినప్పుడు, నాలోని వీక్నెసెస్ చెప్పినప్పుడు వాటిని స్ట్రెంగ్త్గా దేవుడు మార్చి ఈ గొప్ప కార్యక్రమాన్ని చేయించాడు. పౌలన్న మాట ఎంతైనా వాస్తవం, నన్ను బలపరచువాని యందు నేను సమస్తం చేస్తానన్నాడు. అబ్రహాము శారాలను బలపరిచిన దేవుని బట్టి వారు ఇస్సాకునకు జన్మనివ్వగలిగారు. ఈ సమయంలో మీరెవరైనా సరే మీ జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, మీ శక్తిని బట్టి, ఈ లోకములోని అవకాశాలను బట్టి, మీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మీ భవిష్యత్తును ఊహించుకుంటే మీకు మిగిలేది ఆందోళన మాత్రమే, నిస్పృహ, నిరాశలు మాత్రమే. కానీ పరలోకమందున్న ఆ గొప్ప దేవునిపై మనస్సు పెట్టుకొని భవిష్యత్తును ఆలోచిస్తే మీ ముందున్నది మహోన్నతమైన విజయమే. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఎవరు చెప్పగలుగుతారు 90 ఏళ్ల శారా స్తన్యమిస్తుందని? స్తన్యం ఇవ్వటం సాధ్యమవుతుందా 90 సంవత్సరాల వృద్ధురాలికి? సాధ్యం చేశాడు దేవుడు, అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. బయోలాజికల్ చేంజెస్ దేవుడు ఆమె శరీరంలో తిరిగి అనుగ్రహించాడు. నిర్వీర్యమైన శరీర భాగాలను సజీవంగా తిరిగి లేవనెత్తాడు దేవుడు. నువ్వు ఒకవేళ క్యాన్సర్తో బాధపడుతున్నావేమో,
దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారేమో. గాడ్ కెన్ రెస్టోర్ యువర్ ఆర్గాన్స్ బ్యాక్ విత్ ఫుల్ ఆఫ్ హిజ్ మెర్సీ అండ్ పవర్. ఆయన కృపతో, శక్తితో నీ పాడైన అవయవాలను తిరిగి దేవుడు నూతనమైన శక్తి కలిగిన అవయవాలుగా మార్చివేయగలడు. నీ వ్యాధి నిన్నేమి చెయ్యలేదు, నీ పేదరికమేమి నిన్ను చెయ్యలేదు, నీ శత్రువులు నిన్నేమి చెయ్యలేరు, నీ ఆర్థిక పేదరికం నిన్నేమి చెయ్యలేదు. నీ దేవుడు నీకు తోడున్నప్పుడు ఇవి నీ జోలికి రానే రావు. నిన్ను చూచిన వారు విస్మయం పొందుతారు. నీ జీవితమే ఒక వేడుక అవుతుంది సమాజానికి. నీ జీవితమే ఒక వేడుక అవుతుంది. నీ జీవితం ఒక సందేశం అవుతుంది అనేక మందికి. ఎప్పుడు దేవుడు నీ జీవితంలో తాను జోక్యం చేసుకున్నప్పుడు, నీవు దేవుడిని నీ జీవితంలో జోక్యం చేసుకొనిచ్చినప్పుడు, you must allow your God to work in your life, act in your life. You should not reject him. ఆయనను నువ్వు తిరస్కరించకుండా ఆహ్వానించి అంగీకరిస్తే ఆయన నీ జీవితాన్ని చాలా మనోహరమైనదిగా మార్చేస్తాడు. మనోహరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. సమాజంలో ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు చూచి భంగపడకండి. వాటిని చూచి అబ్బురపడి వాటికి ఆశించకండి. వాటికంటే శ్రేష్ఠ జీవితం యేసుక్రీస్తునందు మనకి ఇవ్వబడుతుంది. ఘనమైన జీవితం పట్ల మానవులకు ఉన్నటువంటి అభిప్రాయం దేవునికి ఉన్నటువంటి అభిప్రాయం భిన్నమైనదని మనం గుర్తెరిగినప్పుడు, దేవుని దృష్టిలో ఘనమైన జీవితం మనకు కావాలి. మనుషుల దృష్టిలో ఘనమైన జీవితం తాత్కాలికం, అప్రస్తుతంగా మారిపోతుంది. అది జాగ్రత్త. కనుక ఈ 3 వచనాలలో అతని వయస్సు చెప్పబడింది. అతడు 100 ఏండ్ల వాడు. ఆమె చెబుతున్నది, అతని భార్యగా ఆమె అంటున్నది, శారా స్తన్యమిచ్చునని అబ్రాహాముతో ఎవరు చెప్పును? Who is eligible to tell the truth? Who is authorized to tell the truth? ఈ సత్యాన్ని చెప్పడానికి అధికారం కలిగిన వాడెవడు? శరీర నిర్మాణకర్త అయినటువంటి దేవుడు తప్ప ఎవడు చెప్పలేడు. కనుక నీ శరీరము, నీ సమయము, నీ భవిష్యత్తు, నీ జీవితము అంతా ఆయన చేతుల్లో ఉంచు. ఒప్పుకో, ఆయన చేతుల్లో ఉంచి ఒప్పుకో. అందుకనే సామెతల గ్రంథంలో మనకు సొలొమోను మహారాజు చెప్పినటువంటి మాట, ప్రాముఖ్యమైనటువంటి మాట నేను చదువుతున్నాను. చూడు, నీవు నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. దేవుడు అబ్రాహాముతో మీదుటికి ఈ సంవత్సరం నీ కుమారుని ఇస్తాను అంటే ఓకే లార్డ్ అన్నాడు. అంతే. అధికారానికి ఒప్పుకున్నాడు. అధికారానికి ఒప్పుకుంటే దేవుడు తన అధికారాన్ని చూపిస్తాడు. పాపం అంటే ఏమిటో తెలుసా? ఆయన అధికారాన్ని తృణీకరించటం పాపం. ఆయన అధికారం మన జీవితం మీద ఉండటాన్ని మనం తృణీకరించినప్పుడు అదే పాపం. కనుక 5వ వచనం 3వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు సామెతల గ్రంథంలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచు. నేను చేయగలుగుతుంది ఇది ఒక్కటి తప్ప ఇంకోటి లేదు. నాకు డబ్బు లేదు, విదేశీ సహాయం లేదు, సంఘం లేదు. ఎలా జరుగుతోంది ఈ కార్యక్రమం? నా పూర్ణ మనస్సుతో ఆయనను నమ్ముతున్నాను. నా సొంత బుద్ధిని ఆధారం చేసుకోవటం లేదు. చాలాసార్లు భంగపడ్డాను నేను నా సొంత బుద్ధిని ఆధారం చేసుకొని.
మినిస్ట్రీ నా సొంత బుద్ధితో చేయాలని చేసిన యత్నాలు గొప్పగా వెలిగినట్టు వెలిగి ఆరిపోయాయి, అదృశ్యమైపోయాయి. కానీ నన్ను నేను దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆయన నా సేవను ఆరకుండా కొనసాగిస్తున్నాడు, వెలుగుతూనే ఉండనిస్తున్నాడు. ఆయన అధికారానికి ఒప్పుకున్నాను, ఆయన నా త్రోవలను సరళం చేస్తున్నాడు. ఆయన నా త్రోవలను సరళం చేస్తున్నాడు అనగా నేను నడవవలసిన మార్గములను ఆయన సరళం చేస్తున్నాడు. గాడ్ ఈజ్ ఓపెనింగ్ ద డోర్స్ ఫర్ మీ టు మూవ్ ఆన్ ఇన్ మినిస్ట్రీ. వై కాంట్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఎందుకు జరగదు ఇలాంటిది? సొలొమోను చెప్పాడు, సేవకుడిగా నేను చెబుతున్నాను, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోబాకు. పూర్ణమైనటువంటి నమ్మకం నీ దేవుని పైన పరిపూర్ణ హృదయముతో నీ ఉంచినప్పుడు నీ త్రోవలు తెరవబడతాయి, నీకు క్రొత్త బాటలు ఏర్పరచబడతాయి, నీకు నూతన అవకాశాలు వెలువడతాయి, వెల్లుబికి వస్తాయి. గుర్తుపెట్టుకో. నా జీవితంలో నేను ఆశీర్వాదం చూడలేకపోతున్నానని దిగులుతో ఉన్నావా నీవు? ఆశీర్వాదం ఒక్క దేవుని యొద్దే దొరుకుతుంది, ఇంకెక్కడా దొరకదు. అందుకనే యాకోబు అన్నాడు, నీవు నన్ను దీవించితేనే తప్ప నేను నిన్ను పోనీయనన్నాడు. తండ్రి ఇచ్చిన దీవెనలు పొందినవాడు నీ దీవెన కావాలని ఎందుకు ఏడ్చాడు ఎబ్బోకలో? మానవ దీవెన నిష్ప్రయోజనం, మానవ దీవెన నిష్ప్రయోజనం, దేవుని దీవెన శాశ్వత ప్రయోజనం. శాశ్వత ప్రయోజనం దేవుని దీవెన. అందుకే అట్టి దీవెన కావాలనుకున్నాడు యాకోబు. మనకు బైబిల్ గ్రంథం దేవుణ్ణి పరిచయం చేస్తోంది, దేవుని యొక్క మార్గమును పరిచయం చేస్తోంది, దేవుని యొక్క జీవమును పరిచయం చేస్తోంది, దేవుని యొక్క జ్ఞానమును పరిచయం చేస్తోంది, దేవుని యొక్క శక్తిని పరిచయం చేస్తోంది, దేవుని యొక్క సంపూర్ణతను పరిచయం చేస్తోంది. కనుక దేవుని యొద్ద మనం మౌనంగా నిలిచి ఆయన ఇచ్చేది తీసుకోవటం నేర్చుకోవాలి. మన జీవితాల్లో నవ్వు కలగాలి అనంటే ఆయనని మన జీవితంలో పని చేయనివ్వాలి, ఆటంకపరచకూడదు. లార్డ్ వీఆర్ హియర్, మేము నీ దాసులము, సిద్ధముగా ఉన్నాము. మా కార్యాలయంలో శ్రీనివాస్ గారు నేను కూర్చొని ఒకటే చెప్పుకుంటుంటాం, ఇది దేవుని పని, దేవుడు చేస్తున్నాడు, మనం చూస్తున్నాము అంతే. ఇది దేవుని పని. భారత భాషల్లోనికి, ప్రపంచ ప్రముఖ భాషల్లోనికి ఈ వాక్యోపదేశాలు వెళ్ళటం అది దేవుని పని, దేవుడు చేస్తున్నాడు, మనము చూస్తున్నాము అంతే. దేవుడు మోషేతో చెప్పాడు, ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం, ప్రక్కల అరణ్యం. ఆకాశం వైపు కనులెత్తిన మోషేతో దేవుడు చెబుతున్నాడు, గో ఫార్వర్డ్, గో ఫార్వర్డ్. సముద్రం ఉందయ్యా, వెళ్ళు, ముందుకెళ్ళు. సముద్రం ఉంది, దేవునికి తెలుసు, అయినా దేవుడు ముందుకెళ్ళమన్నాడు. సముద్రం తొలగిపోయింది. ఎంతటి అసాధ్యమైనదండి సముద్రం! అది తొలగి ఆరిన నేలనిచ్చి ఆహ్వానాన్ని పలికింది ఇశ్రాయేలు జాతికి. చరిత్రలో ఈ ఘట్టం నిలిచిపోయింది. నీవు చిక్కుబడి ఉన్నానని అనుకుంటున్నావా? ఎదర సముద్రము, ప్రక్కన అరణ్యము, వెనక ఫరో, ఇక నాకు నిరీక్షణ లేదనే భావనలో ఉన్నప్పుడు వారికి దేవుడు ఆ సముద్రమును తెరిచి దారిని ఏర్పరిచాడు. అంతకంటే సాధ్యం కావాల్సిందేముంది మన జీవితంలో? మన దేవుడు అసాధ్యములను సుసాధ్యం చేసేటువంటి వాడు. అరణ్యములో నీటి ఊటలను ఇచ్చేటువంటి వాడు, ఎడారులలో నదులు ప్రవహింపజేసేవాడు, సముద్రములో ఆరిన నేలను పరిచేటువంటి వాడు మన కొరకు. హౌ ఇంపార్టెంట్ వీఆర్ టు హిమ్. మనం ఎంత ముఖ్యమో ఆ దేవునికి నీకు తెలుసా?
సముద్రము కంటే ముఖ్యం మనం సముద్రాన్ని చీల్చేస్తాడు. సూర్యుడి కంటే ముఖ్యం మనం సూర్యుడిని నిలుపుదల చేస్తాడు. చంద్రుడి కంటే ముఖ్యం మనం చంద్రుడిని నిలుపుదల చేస్తాడు. ఎడారి కంటే ముఖ్యం మనం నదులు ప్రవహింపచేస్తాడు. ఎవరు చెబుతారు అంటే దేవుడు తప్ప ఎవరు చెబుతారు? ఇవి దేవుడే చెప్పగలుగుతాడు, మనకు నవ్వు కలుగ చేస్తాడు. 100 సంవత్సరాల అబ్రహాము జీవితంలో దేవుడు చెప్పింది ఏమిటంటే, ద రీజన్ ఫర్ ద లాఫ్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ గాడ్ అలోన్. నీ జీవితంలో నవ్వుకు ఏకైక కారణం నీ దేవుడే. నవ్వు కలుగ చేయుటకు కారణం నీ దేవుడే. ఇస్సాకు ఒక ఇన్స్ట్రుమెంట్గా కనబడుతున్నాడు అంతే, కానీ కలుగు చేసిన వాడు దేవుడే. కనుక నవ్వు కలగాలి అనంటే దేవుడి జోక్యం నీ జీవితంలో రావాలి. దేవుని జోక్యం నీ జీవితంలో రావాలి. ముసలితనము దేవునికి ఆటంకం కాదు. మానవ పరిమితులు దేవునికి ఆటంకం కాదు. ఈ పాఠం 5వ పాఠం. మానవ పరిమితులు దేవునికి ఆటంకం కాదు. నీ గుడ్డితనము దేవునికి ఆటంకం కాదు. నీ నోటి మాంద్యము దేవునికి ఆటంకం కాదు. నీ అవిటితనము దేవునికి ఆటంకం కాదు. నీ బలహీనతలు దేవునికి ఆటంకం కాదు. గాడ్ ఈజ్ ఆల్ మైటీ. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు తన కార్యాన్ని చేయగలుగుతాడు. మన బలహీనతలలో ఆయన శక్తిని పరిపూర్ణం చేస్తాడు. పౌలు అదే చెప్పాడు. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అన్నాడు. ఇట్ ఈస్ ద క్రిస్టియన్, ట్రూ క్రిస్టియన్ సేయింగ్. ఇది నిజమైన క్రైస్తవుడు మాత్రమే చెప్పగలిగింది, ఎవ్వడూ చెప్పలేడు. నా బలహీనతలోనే నేను బలవంతుణ్ణి అని. నా అజ్ఞానమే దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానమని నేను గుర్తెరిగాను. లోకానికి నేను పనికిరాననే నా తీర్మానమే దేవునికి నేను పనికొస్తానని నేను అర్థం చేసుకోవటానికి కారణమైంది. ఈ లోకంలో నివసించలేం అనేటువంటి నానుడి దేవుని చెంత, దేవుని కొరకు ఈ లోకంలో జీవించగలవటానికి కారణమవుతుందని మీలో ఎంతమందికి తెలుసు? అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదని ప్రభువే సెలవిచ్చాడు. ఎట్టివారికి? ఎటువంటి వారండి వారు? విశ్వాసులైనటువంటి వారికి ఈ లోకము నివాసమునకు యోగ్యమైనది కాదని వాక్యము చెప్పుచున్నది. కనుక హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో 16వ వచనంలో అంటాడు, అట్టి వారికి దేవుడనని అనిపించుకున్నట్టుకు ఆయన వారిని గురించి సిగ్గుపడేవాడు కాడు. దేవుడట తన బిడ్డల విషయంలో తాను దేవుడను అని వారి పట్ల చెప్పుకోవటానికి సిగ్గుపడట. ఎందుకంటే వారిలో విశ్వాసమును ఉంచిన దేవుడు తానే వారిని మహోన్నతమైన వారిగా సిద్ధం చేస్తాడు. God will prepare his people to complete his will in their lives. అందుకనే ప్రభువు నేర్పిన ప్రార్థనలో, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం ఘనపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక అంటున్నప్పుడు నీ చిత్తం పరలోకంలో నెరవేరుతున్నలాగిన భూమి మీద నెరవేరునుగాకంటే మా జీవితాల్లో నెరవేరునుగాక. మా పరిస్థితులను బట్టి కాదు, నీ కృపను బట్టి. మా పరిస్థితులను బట్టి కాదు, నీ శక్తిని బట్టి. మా పరిస్థితులను బట్టి కాదు, నీ జ్ఞానమును బట్టి. మా పరిస్థితులను బట్టి కాదు, నీ యొక్క మహోన్నతమైనటువంటి గుణలక్షణాలను బట్టి మా జీవితంలో నీ చిత్తం నెరవేర్చు ప్రభువా అని మనం అన్నప్పుడు మన దేవుడు తన కార్యాలు చేస్తాడు. మనుషులుగా మనం అనుకునేవి దేవుని కార్యములు కాదు. దేవుడుగా తాను చేసేవి మన జీవితంలో దేవుని కార్యములని సమాజం గుర్తించేటట్లు దేవుడు చేస్తాడు.
సడన్గా ఒకవేళ క్షణకాలంలో తెలిసిపోనక్కర్లేదు. పబ్లిసిటీ ఓరియంటెడ్ మినిస్ట్రీ కాదు దేవునిది. స్టేబుల్ మినిస్ట్రీ ఆయనది. స్థిరమైనటువంటి పరిచర్య ఉంటుంది. గాలికి చెదరగొట్టబడేటువంటి పొట్టు వలె నీ జీవితాన్ని ఎన్నడూ అప్పగించడు దేవుడు. ఒక స్థిరమైనటువంటి కార్యం నీ ద్వారా చేస్తాడు, నీలో చేస్తాడు, నీ చేత చేయిస్తాడు కూడాను. అబ్రహాము శారాలు ఇప్పటికి 4000 సంవత్సరాల క్రితం నివసించినటువంటి జంట ఇప్పటికీ ప్రపంచమంతా ఈ జంటను గురించి, ఈ అనుభవాన్ని గురించి, ఈ మాటను గురించి ధ్యానిస్తూనే ఉన్నారు. 100 కోట్ల మంది ప్రజలు ఈ మాటల గురించి ఆలోచిస్తున్నారు అని అంటే ఎటువంటి కార్యము దేవుడు చేశాడో అర్థం చేసుకోండి. ఎటువంటి కార్యము దేవుడు చేశాడు. వారి జీవితంలో సంభవించిన ఈ సంఘటన, అనేక సంఘటనలలో ఇదొక సంఘటన. అనేక సంఘటనలలో ఇదొక సంఘటన. ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాము జీవితం అంతా దేవుని యొక్క సంఘటనల చేత నిండిపోయినట్లుగా మనం చూస్తాము. ఐగుప్తులో, గెరారులో, హోరేబులో, హెబ్రోనులో, మమ్రేలో మనం గమనిస్తున్నప్పుడు, బేతేలులో, మోరియా పర్వతం మీద ఎన్ని కార్యాలు, ఎన్ని సంఘటనలు. అబ్రహాము జీవితం దేవునితో ముడిపడి ఉన్నదని తెలియజేస్తుంది. నా జీవితం ముడిపడినదా దేవునితో? నీ జీవితం ముడిపడినదా దేవునితో? పరీక్షించుకుందాం. అంతేకాదు, అబ్రహాము దేవుడనని ఆయన చెప్పుకొనుటకు సంతోషపడ్డాడు. నీ పేరిట నీ దేవుడని నీ దేశంలో నీ దేవుడు చెప్పుకోవచ్చా? ఆ స్థాయిని నువ్వు కనపరుస్తావా? ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఆ ఫెయిత్ఫుల్ లైఫ్ నీ జీవితంలో ఉంటుందా? అట్టి ప్రమాణం నీ జీవితంలో ఉంటుందా? ఒక్కసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. దేవునికి ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం భూమి మీద నువ్వు నేనే, అనగా విశ్వాసమే. మన జీవితాల ద్వారా దేవుడు రుజువు అవుతాడండి. అది దేవుని యొక్క ప్రణాళికలోని భాగమని నువ్వు గుర్తించినప్పుడు దేవునికి నిన్ను నీవు సమర్పించుకోగలుగుతావు. సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. టోటల్ సరెండరెన్స్. సంపూర్ణముగా దేవునికి లోబడుట ద్వారా, దేవుని చేతిలో మన నిర్వీర్య జీవితాలు అప్పగించడం ద్వారా తిరిగి సజీవమైనవిగా అవి చేయబడతాయని నేను మనవి చేస్తున్నాను. నేల మంటికి చచ్చిన శవాలను మనం ఇస్తుంటే పునరుద్ధానంలో దేవుడు సజీవులనుగా చేసి లేవనెత్తుతాడు. ఆయన శక్తి పునరుద్ధాన శక్తి. ఆయన శక్తి బాగు చేసేటువంటిది. ఆయన శక్తి నిర్వీర్యమైనవి మళ్ళా ఉనికిలోనికి తెచ్చేటువంటి శక్తి. The God of life, the God of life, the God of life. దేవుడు జీవమునకు దేవుడు, జీవము గల దేవుడు. ఆదికాండము గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము నుండి వాక్యమును గమనిద్దాం. ఆ పిల్లవాడు పాలు విడిచాడు, పెద్దవాడయ్యాడు. ఇస్సాకు పాలు విడిచిన దినమున అబ్రహాము గొప్ప విందు చేశాడు. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాడు. ఇస్సాకు పాలు విడిచిన దినమున అబ్రహాము గొప్ప విందు చేశాడు. మనకి ఇప్పటికీ సాంప్రదాయం, భారతదేశంలో అన్నప్రాసన అని ఒక కార్యక్రమం ఉంటుంది. అంటే బిడ్డ పాలు విడిచి ఘన ఆహారం తీసుకోవటం ప్రారంభించినప్పుడు ఈ కార్యక్రమం చేస్తాం. ఇది మన దేశంలో మాత్రమే కాదు, 4000 సంవత్సరాల క్రితం ఈ సంస్కృతి అభ్యాసాన ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ ఇన్సిడెంట్, ఈ పండుగ ఆ కుటుంబంలో ఒక పెనుమార్పుకు కారణమయ్యింది. ఇది మనం గుర్తెరగాల్సింది. మన జీవితంలో పెనుమార్పులు సంభవిస్తూ ఉంటాయి.
ఒక మాటలో చెప్పాలంటే టర్నింగ్ ప్లేస్ అంటాం, టర్నింగ్ పాయింట్స్ అంటాం. అంటే జీవితం మలుపు తిరుగుతుందన్నమాట. జీవితం మలుపు తిరుగుతుంది. ఈ అబ్రహాము కుటుంబం ఒక గొప్ప మలుపు తీసుకోబోతోంది ఈ పండుగ రోజున. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని ప్రాముఖ్యంగా వ్రాశాడు. ఇక్కడ దేవుడు మనలను కోరుతున్నది ఈ పండుగను గమనించమని కాదు, ఆ దినాన సంభవించిన దానిని గమనించమని. అందులో దేవుని యొక్క వాక్యానికున్న ప్రాధాన్యతను గమనించమనేది దేవుని ఉద్దేశం. అబ్రహాము ఇస్సాకు పాలు విడిచిన దినమున గొప్ప విందు చేశాడు. అనగా అతని ఆనందాన్ని స్నేహితులతో బంధువులతో పంచుకున్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడాను భోజనం పెట్టి, విందు భోజనం పెట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నాడు అబ్రహాము. ఇస్సాకు పెరిగి పెద్దవాడవుతున్నాడు అంటానికి ఇది నిదర్శనం. అయితే ఆ దినాన హాగరు కుమారుడైనటువంటి ఇష్మాయేలు ఈ వేడుకను పరిహాసం చేయటం శారా గమనించింది. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు ఇష్మాయేలు పరిహసించుట శారా చూచింది. పరిహాసము అపహాస్యము, ఈ రెండు కూడాను. పరిహాసం శృతి మించితే అపహాస్యం అవుతుంది. హాస్యము, పరిహాస్యము, అపహాస్యము. చూడండి, అబ్రహాము యొక్క కుటుంబాన్ని పరిహసిస్తున్నాడు. పరిహసించుట అంటే నవ్వటం, తప్పుగా నవ్వటం, గేలి చేయటం అంటాం తెలుగులో. ఎగతాళి చేయటం, హేళన చేయటం అనే మాటలు వస్తాయి తెలుగు భాషలో. కాబట్టి మనం చూస్తే ఎవరిని హేళన చేస్తున్నాడు ఇష్మాయేలు? వృద్ధాప్యాన తల్లి అయినటువంటి శారానా? వృద్ధాప్యాన పుట్టిన కుమారుడైన ఇస్సాకున? ఎవరిని హాస్యం చేస్తున్నాడు? వృద్ధాప్యాన సంతానమిచ్చిన దేవుణ్ణా? శారా మనసు చివుక్కుమంది. ఆమె మనసులో బాధపడింది. వెంటనే అబ్రహామును పిలిచి అంది, ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టు. మేజర్ చేంజ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం, ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము కుటుంబంలో, అబ్రహాము జీవితంలో ఇది ఒక పెద్ద మలుపు. ఆ మలుపు ఏమిటంటే అతని యొక్క కుమారుడు హాగరు వలన పుట్టినవాడైన ఇష్మాయేలు అతనికి దూరం అయిపోతున్నాడు. అయితే మీరు ఒక్క మాట గమనించాలి, అది శాశ్వతంగా దూరం అయింది కాదు. అబ్రహాము మరణించినప్పుడు ఇస్సాకు అతనిని పాతిపెట్టడానికి మక్పేలాకు తీసుకొస్తున్నప్పుడు అతనితో పాటు ఇష్మాయేలు కూడా పాతిపెట్టినట్టు సమానంగా వ్రాసింది అక్కడ. ఇది చాలా అద్భుతమైనటువంటి వివరణ. అబ్రహాము మరణము ఆదికాండము 25వ అధ్యాయంలో సంభవించింది. 25వ అధ్యాయంలో అబ్రహాము చనిపోయినాడు. అబ్రహాము చనిపోయినప్పుడు 25వ అధ్యాయం 9వ వచనం ఆదికాండం అంటుంది, అతని కుమారులకు ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతిపెట్టారు. వాళ్ళేం కలవకుండా పోలేదు, తర్వాత కలుసుకున్నారు. కాబట్టి గాడ్ సెపరేటెడ్
ఇష్మాయేల్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము కుటుంబము నుండి ఇష్మాయేలును దేవుడు పంపించేస్తున్నాడు. అబ్రహాము యొక్క కుటుంబము నుండి తెరహు చనిపోయినప్పుడు, తండ్రి తెరహు చనిపోయినప్పుడు అతడు ప్రక్కకు పోయినాడు, అతడు దూరం అయిపోయినాడు, లోతు దూరం అయిపోయినాడు. కనుక దేవుని వాగ్దానము ఇస్సాకుతోనే నెరవేరుతుంది. కాబట్టి మిగిలిన వారు దూరం వెళ్ళాల్సిందే. అది గ్రహించిన అబ్రహాము కెతూరా వలన తనకు కలిగిన 6 కుమారులను కూడా తూర్పు దేశాలకు తను బ్రతికున్న దినాల్లోనే పంపించేశాడు. ఎందుకంటే దేవుడు ఇస్సాకునకు ఇచ్చిన వాగ్దానం ఇస్సాకు ద్వారా మాత్రమే నెరవేర్చబడుతుంది. అబ్రహాము నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇస్సాకు ద్వారానే కనాను దేశం నిండుతుంది. కనాను దేశం ఇస్సాకు సంతతికే, మిగతా వాళ్ళకు కాదు. అది దేవుడు శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టు. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడు కాలేడు. అదండి శారమ్మ చెప్పింది. ఇతడు ఇస్సాకుతో వారసుడిగా ఉండకూడదు, ఈక్వల్ రైట్స్తో ఇతను ఉండటానికి వీలు లేదు. సెండ్ హిమ్ అవుట్. శరీర సంబంధమైన తలంపుల చేత పుట్టినవాడు ఇష్మాయేలు, కానీ ఆత్మ సంబంధమైన వరముతో పుట్టినవాడు, వాగ్దానముతో పుట్టినవాడు ఇస్సాకు. అందుకే నేను శారా చెబుతోంది ఇది దేవునికి కూడా ఇష్టం లేదు అనేది ఆవిడికి తెలుసు. శారా ఎప్పుడైతే ఇస్సాకును కన్నదో శారాకు అర్థమైంది ఏంటంటే తన సొంత జ్ఞానం చేత తన భర్తకు హాగరునివ్వగా పుట్టినవాడు ఎన్నటికి తన దేవుని వాగ్దానమునకు వారసుడు కాదని తెలిసి ఆమె డెలిబరేట్గా అబ్రహాముతో చెబుతోంది ఇతడు వారసుడు కాదు, నా కుమారుడే వారసుడు అవుతాడు. అబ్రహాముతో శారా చెబుతున్నది ఆస్తిని గురించి వారసత్వం కాదు, ఆశీర్వాదమును గుర్చిన వారసత్వం. వారసత్వం 2 రకాలు. ఒకటి ఆస్తితో కూడిన వారసత్వం, 2 ఆశీర్వాదము, దీవెన, రక్షణతో ఏర్పాటుతో కూడిన వారసత్వం. ఏ వారసత్వం? ఇవాళ మన వారసత్వం బయలాజికల్ వారసత్వం కాదు, అబ్రహాముతో స్పిరిచువల్ వారసత్వం మనది. కనుక నా కుమారుడైన ఇస్సాకుతో ఇష్మాయేలు వారసుడై ఉండకూడదు. సెండ్ దెమ్ అవుట్, గెంటి వేసేయి, పంపివేసాయి, వెళ్ళగొట్టు అని చెప్పింది. అంతే అబ్రహాముకు దుఃఖం ప్రారంభమైపోయింది. అబ్రహాము ఇష్మాయేలును ప్రేమిస్తున్నాడు, కుమారుడు కదా. శరీర సంబంధమైన ప్రేమ పెంచుకున్నాడు అబ్రహాము ఇష్మాయేలు పట్ల. అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడు. అబ్రహాముకు చేతనైంది ఒక్కటే, దేవుని దగ్గరికి వెళ్ళి ఏడవటమే. అది చాలా గొప్ప లక్షణం. దేవుని నుండి జవాబులు తెచ్చింది అదే. నీకు ఏడ్పు వస్తే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి. అబ్రహాము తన భార్య మాటకు నొచ్చుకుని భార్య మీద పోట్లాడలేదు, దేవుని దగ్గరికి వెళ్ళి వాదులాడుతున్నాడు. దేవా చూస్తున్నావా ఏమంటుందో? ఇది మనం చేయాల్సిందే. ప్రతి విశ్వాసి నేర్చుకోవాలి. ఎవడో నన్ను తిట్టాడు, ఎవడో నన్ను గద్దించాడు, ఎవడో నన్ను హేళన చేశాడు అని వాడి మీదకు పోట్లాటికి వెళ్ళిపోవటం కాదు. నీ దేవుని దగ్గరికి వెళ్ళటం నేర్చుకో. నీ దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు కూడా శారమ్మనే సపోర్ట్ చేశాడు. ఎందుకంటే ఆయన చిత్త ప్రకారం ఆలోచిస్తుంది ఆవిడ మాత్రమే. శారమ్మ రైట్ అయిపోయింది దేవుని సన్నిధిలో. ఎందుకంటే వారసత్వము కేవలం ఇస్సాకుదే అనేది దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశం చొప్పున శారా ఆలోచించగలిగింది కానీ అబ్రహాం ఆలోచించటం లేదు. అందుకే దేవుడు కూడా అబ్రహాంతో చెప్పేశాడు ఏమని చూడండి 12వ వచనం. ఈ చిన్నవాణిని బట్టి నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో మాట విను. ఇస్సాకు వలన అయినది మాత్రమే నీ సంతానం అనబడుతుంది. తేల్చాడు దేవుడు తేల్చేశాడు ఒక్క మాటలో. ఇస్సాకు వలన అయినది మాత్రమే. ఈ ఒక్క పదం గనక బైబిల్లో లేకపోతే ప్రపంచంలో అతిపెద్ద అపరాధం జరిగిపోయేది. ఇష్మాయేలు కూడా అబ్రహాము యొక్క సంతానంగా లెక్కించబడాలనే వాదనకు బలం చేకూరేది.
కానీ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క లైన్ తోటి ప్రపంచాన్ని రెండుగా విడదీశాడు. ఇస్సాకు మాత్రమే వారసుడు అనేటువంటి వాడు ఒకడైతే, ఇష్మాయేలు కూడా వారసుడు అనేవాళ్ళు వేరొకళ్ళు అయిపోయారు. కానీ బైబిల్ దానికి ఆమోదముద్ర వేసింది, ఇస్సాకు మాత్రమే దేవుని యొక్క వాగ్దానమునకు వారసుడు. అయితే దేవుడు కన్సోల్ చేశాడు. ఏమని? దాసీని బట్టి ఏడవక నాయనా, కుమారుని బట్టి ఏడవకు, నీ కుమారుడే కాబట్టి నేను అతన్ని కూడా ఆశీర్వదిస్తానులే. అబ్రహామునకు కావాల్సింది ఏమిటి? దేవునికి కావాల్సింది ఏమిటి? అబ్రహామునకు కావాల్సింది కొడుకు ఆశీర్వదించబడాలి, భూమి మీద వాడు కూడా చాలా బాగా బతకాలి, అంతవరకే. కానీ దేవుని ఆశీర్వాదం ఓన్లీ భూమికే పరిమితమైనది కాదు, కేవలం భూమికే పరిమితమైనది కాదు, నిత్యరాజ్యానికి చెందినటువంటి వారసత్వం, పరలోక రాజ్యానికి చెందినటువంటి వారసత్వం గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? ప్రతి తండ్రి మానవ కోణంలో తన బిడ్డలు భూమి మీద బాగుండాలనుకుంటారు. కానీ దావీదు తన బిడ్డలు పరలోకంలో ఉండాలని కోరుకున్నాడు. భూమి మీద వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు అనుకున్నాడు. అందుకనే దావీదు రాజ్యాన్ని కోరలేదు, దేవుని సన్నిధానాన్ని తన బిడ్డల కొరకు కోరుకున్నాడు. అబ్రహాము కంటే దావీదు ఉన్నత తండ్రిగా ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. అబ్రహాముతో దేవుడు చెబుతున్న మాట, అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతనిని కూడా అన్నప్పుడు, ఇస్సాకుని ఎట్లా డెవలప్ చేస్తానో భౌతికంగా, అట్లా భౌతికంగా ఇతన్ని కూడా డెవలప్ చేస్తాను. కానీ వారసత్వం మాత్రం అతనిదే అవుతుంది. వారసత్వం అంటే ఏంటో తెలుసా? క్రీస్తు ఆ కుటుంబంలో నుంచి వస్తాడు, అది అతని ద్వారానే జరుగుతుంది. ఈ ఇష్మాయేలు వల్ల జరిగేది కాదది. క్రీస్తు అనే ప్రపంచ బహుమానం, క్రీస్తు అనే ప్రపంచ ఆశీర్వాదం ఇస్సాకు నుండే రాబోతున్నాడని దేవుడు డిక్లేర్ చేస్తున్నాడు. 14వ వచనం, కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచాడు. అబ్రహాము దేవుని మాటను వింటున్నాడు. భార్య మాటకు నొచ్చుకున్నాడు, కానీ దేవుని మాటకు సరైపోయాడు. నిన్ను ఇతరుల మాటలు నొచ్చుకునేట్టు చేసినా దేవుని యొద్దకు వెళ్ళి విజ్ఞాపన చేస్తే దేవుడు నిన్ను సరిచేస్తాడు. దేవుడు నిన్నైనా సరిచేస్తాడు, నిన్ను హేళన చేసిన వాడినైనా సరిచేస్తాడు. అర్థమవుతుందా? కనుక నువ్వు సరిచేయబడాలని దేవుడు చెబితే సరిచేయబడుటకు సిద్ధంగా ఉన్నావా? అబ్రహాము సిద్ధపడ్డాడు, ఆ విధంగా చేశాడు. తనను సరిచేసుకున్నాడు. శారాను సరిచేయమని దేవుణ్ణి అడగలేదు. దేవుని చిత్తం చొప్పున తనను సెట్ చేసుకున్నాడు, తనను సరిచేసుకున్నాడు తప్ప నిందించలేదు. సిద్ధమైపోయాడు దేవుడు చెప్పిన పని చేయటానికి. శారా మాట చొప్పునే చేయమన్నాడు దేవుడు, అందుకే అలా చేయటానికే ఇష్టపడ్డాడు. ఇక్కడ అబ్రహాము దేవుని మాట నెరవేర్చాడా? శారా మాట నెరవేర్చాడా? శారా మాట అయితే నెరవేర్చడు, దేవుని మాట కనుక కన్ఫర్మ్ చేసుకుని దాన్ని నెరవేర్చాడు. కనుక దేవుని మాట నెరవేరిందనే భావిద్దాం, శారా మాట కాదు. అక్కడ శారా చెప్పిన మాట వాస్తవం అని దేవుడు కన్ఫర్మ్ చేశాడు, అంతవరకే. కానీ దేవుని మాట చొప్పున అబ్రహాము తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. మనం ఒక మనిషి మాట వింటున్నామంటే అది అతని మాట అయినందున కాదు వినాల్సిందే. మనం వినాల్సింది ఒక మనుషుని యొక్క మంచి ఆలోచన కాబట్టి అని వినాల్సింది కాదు, అది దేవుని యొక్క చిత్తం అయితేనే మనం దాన్ని వినాలి. ఈ పాఠం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అన్లెస్ అంటిల్ యూ మస్ట్ ఎక్నాలెడ్జ్ దట్ ఇట్ ఈస్ ద గాడ్స్ విల్, దెన్ ఓన్లీ యూ విల్ ఫాలో ఇట్. అప్పుడే నువ్వు దాన్ని వెంబడించాలి తప్ప నీ భార్య చెప్పిందను, నీ భర్త చెప్పాడను, నీ తండ్రి చెప్పాడను, నీ తమ్ముడు చెప్పాడను వింటాం కాదు. ఇక్కడ దేవుడు నీ భార్య మాట విను అన్నప్పుడు భర్తలారా మీరందరూ భార్య మాటలు వినండి అని కాదు. అక్కడ పర్టిక్యులర్గా ఆమె చెప్పింది కరెక్ట్, ఆమె చెప్పింది విను, అంతవరకే. అంటిల్ దట్ పాయింట్, అప్ టు దట్ పాయింట్ ఓన్లీ. ఆ మాట వరకు ఆవిడ చెప్పింది విను. కనుక విన్నది. అయితే ఇక్కడ ప్రభువు రాశాడు, నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇదేమిటి? ప్రతి విషయంలో ఆమె మాట వినుము అంటే వెన్ షీ వాజ్ ఇన్ రైట్ థింకింగ్, లిజన్ టు హిమ్, లిజన్ టు హర్. ఆవిడ రైట్ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్లో ఉన్నంతసేపు ఆవిడ మాట వినాలి. దేవుడిని డినై చేయడు.
ఆమె దేవుని చిత్తానుకూలంగా ఆలోచిస్తున్నంతసేపు ఆవిడ మాట వినాలి. మరి అదే దేవుడు నీ భార్య మాట విని నేను నా మాట వినకుండా హాగర్ని చేసుకొచ్చావు అని చెప్పి అడిగాడు కదా. నీవు నీ భార్య మాట విన్నావు, నిందారహితుడిగా బ్రతుకు అబ్రహామా అని 17వ అధ్యాయంలో అడిగాడు కదా. మరి అదే దేవుడు ఇప్పుడు భార్య మాట వినమంటున్నాడు. కనుక ఇక్కడ భార్య మాట అనేది దైవ చిత్తానుకూలమైనదిగా ఉన్నప్పుడు నీ భార్య మాట. ఆమె అలా ప్రతి విషయాన్ని ఆలోచిస్తే అలా ఆమె ప్రతి మాట వినాల్సిందే అన్నాడు. నీ భార్య వాక్యం చొప్పున చెబితే వాక్యమును బట్టి నీ భార్య మాటను నువ్వు నమ్మాలి, వినాలి. వాక్యానికి భిన్నంగా నీ భార్య చెబితే ఆమె మాట వినకూడదు. నీ తల్లిదండ్రులు గెట్టి అని చెప్పింది అనుకోండి, వినకూడదు. నీ తల్లిదండ్రులు సన్మానించని చెప్పింది అనుకోండి, వినాలి. ఎంతైనా సన్మానించని చెబితే ఇంకా ఎక్కువ వినొచ్చు. కానీ తల్లిదండ్రులు గెంటేసాయి అంటే నీ భార్య మాట వినమని పలానా చోట రాస్తుంది కదా నువ్వు చెయ్యి అంటే కుదరదు. కనుక వాక్యముతో లింకప్ అయితేనే భార్య మాట వినాలి అనేది మనం అర్థం చేసుకోవాలి తప్ప ప్రతి మాట భార్య చెప్పింది విని భార్య గడించడం నడవమని చెప్పలేదు. పురుషుడే శిరస్సు, స్త్రీకి పురుషుడు శిరస్సుగా ఉన్నాడని వాక్యం చెబుతోంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో చాలా స్పష్టంగా చెబుతున్నాడు వాక్యం. ఆ కింద భాగం చూస్తే మీరు స్త్రీకి పురుషుడు శిరసై ఉన్నాడు, పురుషునికి క్రీస్తు శిరసై ఉన్నాడు, క్రీస్తుకు దేవుడు శిరసై ఉన్నాడని వాక్యం చెబుతాను. తరువాత కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరుకు అప్పగించి ఆమె భుజం మీద పెట్టి పంపించేశాడు. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగులాడుతోంది. చెప్పండి, ఇక్కడ అబ్రహాము ఆమెను వెళ్ళగొట్టాడు అని మీరు అర్థం చేసుకోకూడదు. ఆమెను పంపివేశాడు. అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ పంపివేశాడు. గాడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇష్మాయెల్ అండ్ హిస్ ఫ్యూచర్. పంపించేయటం కాదు, గెంట వేయటం కాదు, ఒకళ్ళు చెప్పారని పంపేయటం కాదు. ఇది ఒకరు కోరారని పంపివేయటం కాదు, ఒకరు కోరారని మరొకరు వెళ్ళిపోవటం కాదు. ఇక్కడ దైవ చిత్తానికి లోబడుతున్నాడు అబ్రహాము. దేవుని యందు విశ్వాసం ఉంచి పంపేస్తున్నాడు. ఏమివ్వగలిగాడు అబ్రహాము? హాగరుకు అబ్రహాం ఏమివ్వగలిగాడండి? కొంచెం ఆహారము, ఒక నీళ్ల తిత్తి. ఎంత మోయగలుగుతుంది ఆవిడ? హాగరు ఒక్కతే ఎంత మోయగలుగుతుంది? పిల్లవాడినే క్యారీ చేస్తుందా? ఫుడ్ క్యారీ చేస్తుందా? వాటర్ క్యారీ చేస్తుందా ఒక మహిళ? అది అరణ్యంలో ఒంటరి గడిపోవాలి. ఏ ధైర్యంతో వదిలేశాడు అరణ్యంలో ఒంటరిగా? అబ్రహాము ఏ ధైర్యంతో వదిలేశాడు? ఏ పక్కన వేరే ఇంటి దగ్గర పెట్టచ్చు కదా, అలా చేయలేదు. పంపించేమన్నప్పుడు అవుట్కట్స్ ఆఫ్ ద సిటీ తీసుకెళ్ళి వదిలేశాడు. బెయేర్షెబా అరణ్యం ఉంది, ఆ అరణ్యంలో ఆవిడ తిరుగులాడుతోంది. ఏమిటి వాళ్ళ కాన్ఫిడెన్సు? వాళ్ళ కాన్ఫిడెన్స్ దేవుడే. హాగరుకి దేవుడు ముందే చెప్పాడు, పిల్లవాడు పుట్టక ముందే చెప్పాడు, వీడి నుంచి రాజులు వస్తారమ్మా అని. షీ బిలీవ్డ్ దట్. ఆమె దాన్ని నమ్మింది. అబ్రహాముకు దేవుడు చెప్పాడు, నీ యొక్క కుమారుడు ఇష్మాయిల్ నేను ఆశీర్వదిస్తాను, రాజుల అతని నుంచి వస్తానని చెప్పాడు. దేవుడు దాన్ని నమ్మాడు. దేవుడు చెప్పింది నమ్మిన తర్వాత మన భౌతిక పరిస్థితులు ఎంత దయనీయంగా దయనీయంగా మారితే మాత్రం భయపడతామా? భయపడక్కర్లేదు. ఈ సత్యం క్రైస్తవుడు ఎప్పుడు తెలుసుకుంటాడు? భౌతిక పరిస్థితులు దిగజారుతున్నాయని చెప్పి ఆత్మీయంగా భ్రష్టులమవుతామా? అవ్వకూడదు. ఈ సత్యాన్ని మనం గుర్తెరుగుదాము. ఒక నీళ్ల తిత్తే కొంచెం ఆహారంతో వెళ్ళిపోతూ అబ్రహాము నాకు అన్యాయం చేశాడని ఆవిడేమనలేదు. అయ్యో నీళ్ల తిత్తి కొంచెం ఆహారం ఇచ్చి పంపించేస్తున్నాను, వాళ్ళు ఏమైపోతారని అబ్రహాం ఏం దిగులు పడలేదు. యెహోవా ఈరే అని 22వ అధ్యాయంలో ఇస్సాకునకు చెప్పగలిగిన దేవుడు తన అంతరాత్మతో తాను చెప్పుకోలేడా? కనుక ఆమె గురించి ఆలోచించినప్పుడు, ఆ ఇష్మాయిలును గురించి, హాగరును గురించి అబ్రహాము ఆలోచించినప్పుడు దేవుడు ఒకటే చెప్పాడు, ట్రస్ట్ మీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్.
ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత నమ్మదగిన వాడో తెలిసిన, అబ్రహాము నీళ్ల తిత్తి ఆహారమే ఇచ్చాడు, కానీ దేవుడు నీటి ఊటను ఆమె కొరకు తెరిచాడు. దేవునికి స్తోత్రం. ఒక పురుషుడు తన భార్య కొరకు ఒక నీళ్ల తిత్తి మాత్రమే ఇవ్వగలుగుతాడేమో, కానీ దేవుడు ఆ స్త్రీ కొరకు నీటి ఊటను ఆమె బిడ్డ కొరకు తెరవగలిగినటువంటి సర్వోన్నతుడైన దేవుడు. బెర్షెబారణ్యములో ఇటు అటు తిరుగుతోంది, నీళ్ల తిత్తులో నీళ్ళు అయిపోయాయి. ఆమె ఒక పొద కింద చిన్న పిల్లవాడిని పారవేసింది. ఆ పిల్లవాడిని చావు నేను చూడలేననుకుంది. దూరంగా వెళ్ళి ఎలుగెత్తి ఏడుస్తూ కూర్చుంది. ఇవాళ మన పరిస్థితులు కూడా అంతే. డబ్బులు అయిపోతే ఏడుస్తాం, వనరులు అయిపోతే ఏడుస్తాం, ఉద్యోగం పోతే ఏడుస్తాం, శ్రమలు వస్తే ఏడుస్తాం, కష్టాలు వస్తే ఏడుస్తాం, ఇబ్బందులు వస్తే ఏడుస్తాం. దేవుని మాట ఏమైంది? ఈ పిల్లవాని చావు చూడలేననుకుందంట. ఏమిటా అవిశ్వాసం? ఏడుస్తున్నాడు ఆకలికి, దాహానికి. ఆ పిల్లవాడిని నేను చూడలేననుకుంది. తల్లి కదా, మాతృహృదయం విలపిస్తోంది. దూరంగా వెళ్ళి బిగ్గరగా ఏడుస్తోంది. దేవుడా, ఇలాంటి పరిస్థితి వచ్చింది నాకు అని. ఒకవేళ ఆమె అక్కడనే ఐగుప్తులోనే అబ్రహాము శారాలతో రాకుండా ఉండిపోయి ఉండుంటే ఆ బ్రతికిట్లు అయ్యేది కాదు కదా అని ఏడుస్తూ ఉంటుందేమో. మనం కూడా అనుకుంటాం, ఇలా జరగకపోతే బాగుండేది కదా, అలా జరగకపోతే బాగుండేది కదా అని. కాదు, ఇలా జరిగినా బాగానే ఉంటుంది. దేవుడు దాన్నే చెబుతున్నాడు. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. గాడ్ కెన్ రిపేర్ ఇట్, గాడ్ కెన్ రెస్టోర్ ఇట్. దేవుడు దాన్ని సరిచేయగలుగుతాడు. దేవుడు దాన్ని తిరిగి నిర్మించగలుగుతాడు. ఆ పొద కింద పిల్లవాడున్నాడు, ఆమె ఏడుస్తోంది. దేవుడు ఆ చిన్నవాని మొర వినును. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఆ చిన్నవాని మొర దేవుడు వినును. హాగరు దగ్గరికి వచ్చి దేవుని దూత మాట్లాడుతున్నాడు. హాగరు, నీకేమి వచ్చినది? ఎందుకు ఏడుస్తున్నావు? వై ఆర్ యు క్రైయింగ్? వాట్ హ్యాపెన్ టు యూ? భయపడకు. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విన్నాడు. నువ్వు లే, ఆ చిన్నవాడిని ఎత్తుకో, వాడిని చేత పట్టుకో, వాడిని గొప్ప జనం చేస్తాను. ఐ యామ్ హియర్ టు డెవలప్ హిమ్, బ్లెస్ హిమ్. అబ్రహాము లేడని ఏడుస్తున్నావా? తోడుగా ఏ మానవుడు లేడని ఏడుస్తున్నావా? చిన్నపిల్లవాడే అని ఏడుస్తున్నావా? నువ్వు ఒక చిన్నపిల్లవాడిని చూస్తున్నావు. నేనైతే చెబుతున్నాను, ఒక జనాంగాన్ని చూస్తున్నాను నేను ఇతనిలో. లెగు, వెళ్ళు, ఎత్తుకో, చేర్చుకో, ఆ బిడ్డను హత్తుకో. దేవుడు ఆమె కనులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆమె కనులు తెరిచినందున మన కనుల ఎదుట ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. మన అవిశ్వాసంతో చూడలేకపోతున్నాం, మన కన్నీటితో చూడలేకపోతున్నాం. మగ్దలైన మరియ యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధరణైన తర్వాత ఆయనను చూచి తోటమాలనుకుంది. కళ్ళు, ఆమె కన్నీరు ఆమె కళ్ళను కప్పేశాయి. యేసుని గుర్తుపట్టలేకపోయింది. మన ఎదుట ఉన్నటువంటి తెరవబడిన ద్వారాలను మనము గుర్తుపట్టలేకపోతున్నాము. అది మన అవిశ్వాసమే. God has opened a great door before you. దేవుడు నీ ఎదుట గొప్ప ద్వారాన్ని తెరిచాడు. కండ్లు తెరువు, విశ్వాసముతో దానిని చూడు. హాగరు, నీకేమొచ్చింది? ఏమైంది? దేవుని మాట మర్చిపోయావా? నీవు కనులు తెరిస్తే నీ ఎదుట ఊట కనిపిస్తుంది. గబగబా ఆ ఖాళీ తిత్తె తీసుకుంది, వెళ్ళింది, నీటితో నింపింది. ఆ తిత్తె ఖాళీ అవుతున్నప్పుడు మరలా ఎలా నిండుతుందని అనుకుంది, కానీ ఒక గొప్ప ఊట చేత దేవుడు ఆ తిత్తిని నింపుతూనే ఉన్నాడు. అబ్రహాము ఇచ్చిన నీళ్ల తిత్తి ఖాళీ అయిపోయింది, కానీ దేవుడు ఇచ్చినటువంటి నీటి ఊట ఆ తిత్తిని మరలా నింపుతూనే ఉంది. అవర్ గాడ్ ఈజ్ సచ్ ఎ పవర్ఫుల్ గాడ్. మన దేవుడు మహోన్నతమైనటువంటి దేవుడు.
దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై అదే అరణ్యములో కాపురమున్నాడు, విలుకాడయ్యాడు. అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తీసుకుని వచ్చి పారాను అరణ్యములో వారి నివాసం ఉన్నప్పుడు అతనికి పెండ్లి చేసింది. ఐగుప్తు రక్తం కదా, ఐగుప్తు నుంచి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేసింది. ఇష్మాయేలు వివాహము అరణ్యములో అతని తల్లి చేతుల మీదుగా జరిగింది. అబ్రహాము హాజరు కాలేదు ఆ వివాహానికి. కానీ దేవుడు అతన్ని అభివృద్ధి చేశాడు. దేవుడు అతనిని అభివృద్ధి చేశాడు. కనుక ఈ సన్నివేశం చాలా ఉత్కృష్టం. 21వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడు అబ్రహామునకు చెప్పినటువంటి ఆ భరోసా ఇష్మాయేలు జీవితంలో దేవుడు నెరవేర్చాడు. కనుక అబ్రహాము నీళ్ల తెత్తి ఆహారం ఇచ్చి పంపించగలిగాడే కానీ దేవుడైతే జీవిత కాలము ఆహారం ఇచ్చాడు, పానం ఇచ్చాడు, భార్యనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, దేశాలు అతని నుండి వచ్చేట్టు చేశాడు. ఎవరిని నమ్ముకుంటున్నాం? మనం శారీరక తండ్రిని నమ్ముకుంటున్నామా? సర్వోన్నతుడైన పరలోకపు తండ్రిని నమ్ముకుంటున్నామా? నేను నా తండ్రిపై ఆధారపడ్డాను, నా తండ్రిపై ఆధారపడి ఉండిపోతానా, పరలోకపు తండ్రి అయిన దేవునిపై ఆధారపడతానా అనే ఒక సవాలు నా హృదయాన్ని వెంటాడింది. సహోదరుడు, సహోదరి, దేవుడు తోడుగా ఉండగా నీ జీవితానికి ఏమీ నష్టం కాదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆదికాండము గ్రంథము 21వ అధ్యాయము 22వ వచనము. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాటలాడి, నీవు చేయు పనులన్నింటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశమయ్యున్న ఈ దేశమునకును చేసేదవని దేవుని పేరిట ఇక్కడ నాతో ప్రమాణము చేయుమని చెప్పెను. అందుకు అబ్రహాము ప్రమాణము చేసేదను అని అనెను. ఆ కాలమందు అబ్రహాము ఫిలిస్తీ దేశము నందు ఉన్న కాలము. అబ్రహాము దేవుని పిలుపు చేత వచ్చాడు. అబ్రహాము దేవుని చేత నడిపించబడుతున్నాడు. అబ్రహాము దేవుని వలన భద్రముగా ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అబ్రహాము ఏ స్థలానికి అడుగు పెడితే అక్కడ దేవుని అద్భుత భద్రత అతనికి చేకూరింది. అబ్రహామును దేవుడు ఫిలిస్తీ దేశములో మిక్కిలి అభివృద్ధి చేశాడు. చాలా చిన్న స్థితిలో అబ్రహాము వచ్చాడు. ఆ స్థితి నుండి మహోన్నత స్థితికి అబ్రహాము ఎదిగాడు. ఇదే అబీమెలెకు అతని భార్య శారాయిని తీసుకుని వెళ్ళినప్పటికీ అబ్రహాము కుమారుడైన ఇస్సాకు పుట్టిన కాలానికి, అనగా ఇంచుమించు ద స్పాన్ ఆఫ్ 20 ఇయర్స్లో అబ్రహామును దేవుడు దీవించిన విధానం అబీమెలెకును ఫీకోలును అతని దేశపు వాసులను అబ్బురపరిచింది, ఆశ్చర్యపరిచింది. గెరారు రాజైనటువంటి అబీమెలెకు సహితం అబ్రహాము యొక్క అభివృద్ధిని చూచినప్పుడు దేవుడు అతనికి తోడై ఉన్నాడని గుర్తెరిగి ఆ దేవుని పేరిట నాతో ప్రమాణం చేయి అని అడగటానికి దిగివచ్చాడు. గుర్తుపెట్టుకోండి,
అబ్రహాము ఒకప్పుడు అల్పమైన వానిగా ఉన్నాడు, ఇప్పుడు ఘనునిగా మారాడు. ఒకప్పుడు బలహీనుడుగా ఉన్నాడు, ఇప్పుడు బలవంతుడిగా మారాడు. ఒకప్పుడు అబ్రహామునకు బహుమానములను ఇచ్చి భిక్ష పెట్టిన అబీమెలెకు అబ్రహాము కంటే బలాఢ్యుడై ఒకప్పుడున్న అబీమెలెకు అబ్రహాము తనకంటే బలాఢ్యుడయ్యాడని ఎరిగి అది దేవుని వలన అయినది అని తెలుసుకొని అతడు వచ్చాడు. అంత తక్కువ సమయంలో అంత ర్యాపిడ్ గ్రోత్ డెవలప్మెంట్ రావటం ఆ ప్రాంతవాసులను ఆశ్చర్యపరిచింది. వాళ్ళు తెలుసుకున్నది దేవుని వలన అబ్రహాము దీవించబడ్డాడని అర్థం చేసుకున్నారు. ఇవాళ మన జీవితాలకు మనం దీన్ని అప్లై చేసుకుందాం. నీతిమంతుని ప్రారంభము కొద్దిగా ఉన్న తుదకు అది మహాభివృద్ధి చెందుతుంది అన్నాడు. కనుక అబ్రహాము మహా అభివృద్ధి చెందినవాడయ్యాడు. ఒకప్పుడు అతనిని భయపెట్టిన వారు ఇప్పుడు అతనికి భయపడుతున్నారు. అబ్రహామే స్వయంగా అబీమెలెకుతో చెప్పాడు, అయ్యా, నేను అబద్ధమాడి నా భార్యను చెల్లని చెప్పటానికి కారణం ఈ స్థలములో దేవుని భయం లేదు. నేను భయపడ్డానయ్యా నా భార్యను చెప్పటానికి అన్నాడు. అట్లా అబీమెలెకు యొక్క దేశంలో భయపడుతూ బ్రతుకు ప్రారంభించిన అబ్రహాము ఎంతగా మారాడంటే, ఎంతగా మార్చబడ్డాడంటే, ఎంతగా దీవించబడ్డాడంటే, ఎంతగా వృద్ధి చెందాడంటే, ఆ దేశపు రాజు అతని దగ్గరికి వచ్చి, అయ్యా, నీవు మాతో ప్రమాణం చేయవా? మమ్మల్ని వంచనని ప్రమాణం చేయవా? మా కుమారులను నాశనం చేయనని ప్రమాణం చేయవా? మేము నీకు ఒకప్పుడు ఉపకారం చేశామే, అది జ్ఞాపకం చేసుకోవా? బ్రతిమలాడుతున్నాడు. నువ్వు మా దగ్గర ఉన్నప్పుడు నీకు ఉపకారం చేశాం కదా, ఇప్పుడు నీ దగ్గరికి మేము వచ్చే పరిస్థితి వచ్చింది, నువ్వు ఉపకారమే చెయ్యాలి కదా అని అడుగుతున్నాడు. దేవుడు పరిస్థితులను మార్చేటువంటి వాడిని మీలో ఎంతమందికి తెలుసు? సహోదరుడు, సహోదరి, కాలం ఎప్పుడు ఒకలానే నడవదు. దేవుడు కాలానుకూలంగా పరిస్థితులు మారుస్తూ ఉంటాడు. గలతీ పత్రిక చివరి అధ్యాయం 6వ అధ్యాయంలో మనుషుడు దేనిని విత్తుతాడో దానినే కోస్తాడు అని చెప్పాడు. మోసపోకండి, దేవుడు వెక్కిరించబడ్డని కూడా చెప్పాడు. ఇవాళ అటువంటి పరిస్థితులు కనులారా ఎన్నో 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 మేము చూస్తున్నాము. మా దేశంలోనే మేము ఎన్నో చూసాము ఇట్లాంటి. సహోదరుడు, సహోదరి, ఒకప్పుడు అబ్రహామును డిక్టేట్ చేయగలిగిన అబీమెలెకును డిక్టేట్ చేయగలిగిన అబ్రహామును చూడగలుగుతున్నాడు. ఇది ఎంత ఆశ్చర్యం! దేవుడు తోడుగా ఉన్న వారి జీవితాలు, దేవుని చేత నడిపించబడిన వారి జీవితాలు ఎలా వర్ధిల్లుతాయో అబ్రహాము పరిపూర్ణమైన అవగాహన. నీవు చేయు పనులన్నింటిలో యెహోవా నీకు తోడై ఉండటం మేము చూచాము. ఇది మీ జీవితంలో కనబడుతుందా? నా జీవితంలో అయితే యేసే పరిష్కారం విషయంలో ఇది వాస్తవమే. నేను చేస్తున్న యేసే పరిష్కారం దేవుని చేత కొనసాగించబడుతోంది. దేవుడు నాకు తోడయుడు జరిగిస్తున్న మహోన్నత కార్యక్రమం. భారతదేశపు రికార్డ్స్లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ ప్రశస్తమైంది, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ ప్రశస్తమైంది. ఈ 2 రికార్డ్స్ సేవలో దేవుడిచ్చాడు. దేవుడు తోడై ఉండని ఎడల ఈ కార్యం జరగదు. అది అన్యులు గ్రహిస్తారు. అలాగా మనం దేవుణ్ణి గుర్తెరగాలి. మన జీవితంలో దేవుడు పనిచేస్తే మనం గుర్తించడం తర్వాత సంగతి. బయట వాళ్ళకి తెలిసిపోతుంది దేవుడు వీళ్ళకు తోడున్నాడని. దేవుడు నాకు తోడు లేకపోతే నీ తండ్రి ఎప్పుడో నన్ను చంపేవాడని
యాకోబు తన భార్యలతో లాబానును గురించి మాట్లాడాడు. దేవుడు తోడున్నాడు. లాబాను యాకోబుతో పదనరాము నుండి పారిపోతున్న సందర్భంలో అతను కలుసుకున్నప్పుడు చెప్పాడు, ఆదికాండం 31:29లో, నీ దేవుడైన యెహోవా నన్ను గద్దించాడు, రాత్రిపూట నిన్నేమీ చేయొద్దని నాకు ఆజ్ఞాపించాడు, లేకపోతే నీ కీడు చేయటం నాకు పెద్ద పని కాదన్నాడు. యాకోబుకు భయం యాకోబు పట్ల భయం ఎట్లా వచ్చింది? యాకోబు పట్ల భయం ఎట్లొచ్చింది లాబానుకు? దేవుడు తోడున్నాడు గనక. 10 మార్లు జీతము మార్చి మోసపుచ్చిన లాబాను తాను బలవంతుడనని విర్రవీగుతూ వచ్చినటువంటి లాబాను ఒక్క వార్నింగ్తో సెట్ అయిపోయాడు. ఒక్క వార్నింగ్తో గజగజలాడాడు. దేవుని తోడు. ఇమ్మానుయేలు, దేవుడు మనుషులకు తోడైన వాడు యేసుక్రీస్తు. ఆదికాండం 26:28 ఇస్సాకుతో అబీమెలెకు అంటున్నాడు, యెహోవా నీకు తోడై ఉండటం మేము చూచితిమి. అలాగే యెహోషువ గ్రంథం 3:7 మోషేకు తోడుగా ఉన్నట్లు నీకు తోడుగా ఉంటానంటున్నాడు దేవుడు. యెహోషువ గ్రంథం 2:11 దేవుడు తోడుగా ఉన్నాడని చెబుతున్నాడు. కనుక ఈ రాహాబు చెబుతోంది చాలా స్పష్టంగా, దేవుడు మీకు తోడుగా ఉండి చేసిన కార్యాలను గురించి మేము విన్నప్పుడు మా గుండెలు నీరైపోయాయి అనంది. కనుక దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటాడు. యాకోబునకు బేతేలులో తోడుగా ఉన్నాడు. యాకోబునకు హారానులో తోడుగా ఉన్నాడు. యాకోబునకు యెబ్బోకులో తోడుగా ఉన్నాడు. యాకోబునకు హెబ్రోనులో తోడుగా ఉన్నాడు. దేవుడు మహనయములో తోడుగా ఉన్నాడు. కనుక దేవుడు తోడు యాకోబుకు ఐగుప్తుకు కూడా దిగి వచ్చింది. గుర్తుపెట్టుకోండి. యాకోబు, నేను నీతో కూడా ఐగుప్తుకు వస్తాను, నిన్ను నేను మరలా వెనక్కి తెస్తాను. తోడున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉండగా ఈ లోకంలో ఏది మనలను నాశనం చేయలేదు. కనుక అబీమెలెకు యొక్క విజ్ఞాపనకు ఏమంటున్నాడు అబ్రహాము? ఓకే, నేను ప్రమాణం చేస్తా. అబీమెలెకు అంటున్నాడు, నీవు నా యొద్ద ఉన్నప్పుడు నీకు ఉపకారమే చేశాను, కాబట్టి నువ్వు నాకు అపకారం చేయొద్దు, నా బిడ్డలకు అపకారం చేయొద్దు, నా తర్వాత తరాలకు నువ్వు అపకారం చేయొద్దు, వాళ్ళని మోసగించవద్దు. ఎందుకు భయపడుతున్నాడు? ఫిలిస్తీయుల నైజం మోసం. ఆ దేశంలో దైవ భయం లేదు. అలాంటి వాడే అబ్రహాము కూడా అనుకుంటున్నాడు అబీమెలెకు. ఎందుకంటే అబీమెలెకు పరిపాలిస్తున్న గెరారు ఫిలిస్తీయుల యొక్క ప్రజలతో నిండి దుర్మార్గులతో నిండిపోయింది. అందుకనే అబ్రహాముతో రాజుగా తన ముందుకొచ్చి ప్రమాణం చేసుకుంటున్నాడు. ఎప్పుడైనా ప్రమాదం వస్తుందేమో, తన రాజ్యానికి తన దేశానికి ప్రమాదం రాకూడదని కోరుకుంటున్న ఒక మంచి రాజును ఇక్కడ మనం చూస్తున్నాం. అబీమెలెకునందు ఒక మంచి రాజు కనపడుతున్నాడు. అబ్రహాము ప్రమాణం చేస్తాను అని చెప్పిన తర్వాత అబీమెలెకు దాసులు బలత్కారముగా తీసుకొనిన నీళ్ల బావి విషయము అబ్రహాము అబీమెలెకును ఆక్షేపించాడు. అయ్యా, నేను ఒక బావి తవ్వించుకున్నాను, నీ సేవకులు బలత్కారంగా దాన్ని ఆక్యుపై చేసి లాక్కున్నారు, మరి దీని సంగతి ఏంటి? నువ్వు లాక్కుంటే నేను ఖాళీగా కూర్చుని కామ్గా ఉండాలా? మరి నువ్వొచ్చేమో ప్రమాణం చెయ్యి, మాతో బాగా ఉండాలి నువ్వు అంటున్నావు. కానీ నీ వాళ్ళేమో తగు పెట్టుకుని నా బావి లాక్కున్నారు. నేను తవ్వించిన నా బావిని మీ వాళ్ళు బలాత్కారంగా లాక్కున్నారు.
వాట్ ఈస్ దిస్, ఏమిటిది అని ఆక్షేపించాడు. ఆక్షేపణ తెలియచేశాడు, అభ్యంతరాన్ని తెలియచేశాడు. తెలియచేసినప్పుడు వెంటనే అబీమెలెకు అన్నాడు, ఈ పని ఎవరు చేశారో నేను ఎరుగను. ఇట్ ఈజ్ నాట్ అండర్ మై నోటీస్. ఇది నా క్రింద నాకు తెలిసినది కాదు. ఐ డు నాట్ నో హూ హ్యాస్ డన్ దిస్ థింగ్. ఇంకో మాట కూడా అడిగాడు, యూ డిడ్ంట్ టెల్ మీ, యూ డిడ్ నాట్ టెల్ మీ, నువ్వు కూడా నాకు చెప్పలేదు. ఒక సమస్యకు పరిష్కారం కావాలి అంటే మనస్సులో సమస్య పెట్టుకొని కూర్చుని మదన పడితే రాదు. అబీమెలెకు అంటున్నాడు, నువ్వు చెప్పలేదేమిటి, నాకు తెలియలేదు, నువ్వు కూడా చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు హాఫ్ బ్లేమ్ ఎవరి మీదకి వచ్చింది? అబ్రహాం మీదకే వచ్చింది. అబ్రహాము యొక్క ఆక్షేపణకు అబీమెలెకు చెప్పింది ఒక్కటే, ఇట్ ఈజ్ నాట్ ఇన్ఫార్మ్డ్ టు మీ, ఇట్ ఈజ్ నాట్ ఇన్ మై నోటీస్. నా దృష్టిలో ఇది లేదు, ఎవరు చేశారో నాకు తెలియదు, నువ్వు కూడా నాకు కంప్లైంట్ ఇవ్వలేదు ఎప్పుడు. ఒక మాట చెబుతాను, నేను మా ఇంటి నుండి ఒక రోడ్డులో ప్రతిరోజు వెళతాను, అది గుంటలు పడిపోయింది, చాలా గుంటలు పడిపోయింది. క్రొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత దాని మీద ఏమి యాక్షన్ లేదని రోజు గొనుక్కుంటూ ఉండేవాడిని. ఒక రోజున ఆ గుంటల యొక్క తీవ్రత ఇంకా పెరగగా నేను ఆ యొక్క సమస్యను సంబంధిత అధికారి దగ్గరకు తీసుకెళ్ళాను. ఆశ్చర్యం, 24 గంటల్లో ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. శాశ్వత పరిష్కారం వారం రోజుల్లో వచ్చేసింది. ఆ గుంటలకు కారణం అధికారుల నేనా? సరైన జవాబు ఆలోచిస్తే నేనే ఆ గుంటలు అలా ఉండటానికి కారణం. ఎందుకంటే అది అధికారుల దృష్టికి నేను తీసుకుని వెళ్ళలేదు, అందువలన పరిష్కారం రాలేదు. నేను ఇంకా గుంటలలోనే నడవటానికి కారణం నేను స్పందించి అధికారులకు దాన్ని తెలియచేయకపోవటం. అధికారులకు ఒక్క రోడ్డేనా? ఎన్నో రోడ్లు ఉంటాయి పట్టణంలో. వాటిల్లో ఏది ఎప్పుడు ఎట్లుందో ఏమిటో వాళ్ళకి సమాచారం ఎట్లెడుతుంది? మీడియా ద్వారా, పేపర్స్ ద్వారా వెళుతుంది. సమాజం ద్వారా ఎట్లా వెళ్ళాలి? ఒక ఇన్ఫర్మేషన్, ఒక పిటిషన్ ద్వారా వెళ్ళాలి. అందుకనే అన్నాడు అబీమెలెకు, రాజు కదా, అడ్మినిస్ట్రేటర్ కదా, నువ్వు కూడా చెప్పలేదే, చెబితే ఇది పెద్ద సమస్య కాదే, దీన్ని పరిష్కరించేసేవాడినే. సమస్యలు పరిష్కరించటం రాజులకు ఘనత. అందుకనే హాఫ్ బ్లేమ్ అబ్రహాం మీద కూడా ఉంచాడు. దాన్ని సరిచేస్తానన్నాడు. సరిచేసుకోవటానికి ఇద్దరు ఇష్టపడ్డారు. రాజు తలుచుకుంటే ఏం చేయలేడు ఆ పట్టణంలో, ఆ దేశంలో. కనుక నైసర్గిక స్వరూపాన్నే మార్చేస్తాడు రాజు తలుచుకుంటే. కనుక అబీమెలెకు తాను తన యొక్క ప్రజలు చేసిన దాన్ని బట్టి చింతించాడు, సరి చేసుకోవటానికే ఇష్టపడ్డాడు. 27వ వచనం, అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకు ఇచ్చాడు. వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకున్నారు. గొడ్లు గొర్రెలు నిబంధన, గొర్రెలు గొడ్లు అన్నమాట అవి. వాటిని ఎదురుగా పెట్టుకుంటే ఆ నిబంధన గుర్తొస్తుంది. ఏదో ఒక గుర్తు, నిబంధనకు ఏదో ఒక గుర్తు ఇచ్చిపుచ్చుకోవటం ఉంటుంది. ఈ మధ్యన మనం మొక్కలు నాటడం చూస్తున్నాం. మా దేశంలో ఏదైనా ఒక సంభవం జరిగింది అంటే దానికి వాళ్ళు ఒక మొక్క ఇస్తారు. నేను ఒక మీటింగ్కి ముఖ్య వక్తగా వెళ్ళాను. అక్కడ నాకు ఒక మొక్క ఇచ్చారు. ఆ మొక్క చాలా ప్రశస్తమైందని, దాన్ని మీరు మీ ఇంటి దగ్గర పెంచితే ఆ మొక్క చూసినప్పుడల్లా ఈ మీటింగు మా అనుబంధం గుర్తొస్తుంది అని నిర్వాహకులు తెలిపారు. మొక్కలు ఇస్తారు. ఈ మొక్కలు ఇచ్చేటువంటి సాంప్రదాయం ఇప్పుడుదే కాదు, బిబ్లికల్ టైమ్స్లో కూడాను మొక్కలు పెంచారు. బిబ్లికల్ టైమ్స్లో ఈ జీవాలను ఎక్స్చేంజ్ చేసుకున్నారు. దూడలను గొర్రెలను ఎక్స్చేంజ్ చేసుకొని ఇది ప్రమాణంగా భావిస్తున్నాము, ఈ దూడలు మాకు కనిపిస్తూ ఉన్నప్పుడు ఇదిగో మన మధ్యన ప్రమాణం ఉన్నదని గుర్తొస్తుంది అని తెలుస్తుంది.
మన మంత్రులు, ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ వేరొక దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశము యొక్క ప్రముఖమైన జ్ఞాపికలను మన దేశం యొక్క నాయకులకు ఇచ్చినప్పుడు వాటిని తీసుకుని వచ్చి ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్స్ యొక్క గృహాల్లో వాటిని స్పెషల్గా పెడతారు. అంటే వారికి అది చూసినప్పుడు కొన్ని జ్ఞాపకాలు వస్తాయి. ఇదిగో ఈ వస్తువు ఈ దేశం వాళ్ళు ఈ పర్పస్ తోటి ఇచ్చారు కనుక దాన్ని మన ఒప్పందం మనం సరిగా నెరవేర్చాలి అని ఆ మాటకు కట్టుబట్టడానికి అవి ఉపయోగపడేవి. వాటిని ప్రమాణం అని అంటాము. అబ్రహాము తన గొర్రెల మందలో నుండి 7 పెంటలను వేరుగా ఉంచాడు. అబీమెలెకు అబ్రహాముతో, నువ్వు వేరుగా ఉంచిన 7 గొర్రెలు ఎందుకు అని అడిగినప్పుడు, నేనే ఈ బావిని తవ్వించానని నా సాక్షార్థంగా ఈ 7 గొర్రెలను నీవు నా చేత పుచ్చుకోవాలని చెప్పాడు. వారిద్దరు ప్రమాణం చేసుకొని ఆ జంతువులను తీసుకున్నారు. 27వ అధ్యాయంలో గొర్రెలను గొడ్లను అబీమెలెకునకు బహుమానాలు ఇచ్చాడు. 28, 29 అధ్యాయాల్లో గొర్రె పిల్లలను ప్రమాణంగా ఇచ్చాడు. నేనే ఈ బావిని తవ్వించినందుకు నా సాక్షార్థంగా ఈ 7 గొర్రె పిల్లలు ఉండాలి నీ దగ్గర. ఎవరైనా సరే ఫిలిస్తీయులు ఈ బావి ఎవరు తవ్వించారు అనే ప్రశ్న వస్తే ఈ గొర్రెలు సాక్ష్యంగా చెబుతున్నాను, ఇది నేను తవ్వించిన బావి, నేను తవ్వించిన బావి. అబ్రహాము కాలములో త్రవ్వబడినటువంటి నీటి బావులను ఫిలిస్తీయులు మన్ను వేసి పూర్తి చేశారని ఇస్సాకు కూడా వాటిని తవ్వించినట్లు ఆదికాండం 26వ అధ్యాయం మనకు సాక్ష్యాన్ని ఇస్తుంది. ఇస్సాకు అయితే ఏకంగా 4 బావులు తవ్వించాడు. ఎసెకు, సిత్నా, రెహబోతు, బెయేర్షెబా 4 బావులు తవ్వించాడు. అందులో మొదటి బావి అబ్రహాము తవ్విందే. వాటిని తవ్వినప్పుడు జలలు పడ్డాయి. అవన్నీ అబ్రహాము కాలంలో తవ్విన బావులే. వాటికి ఇస్సాకు పేర్లు పెట్టుకున్నాడు కానీ బావులు అబ్రహాం గారు తవ్వినవే. వాటిని రీడిగ్ చేశాడు, మళ్ళా తిరిగి తవ్వించాడు. కనుక నేనే ఈ బావిని తవ్వారని నా సాక్షార్థంగా ఈ గొర్రెలు నీ యొద్ద ఉంటాయని ప్రకటించాడు. అక్కడ వారిద్దరూ ప్రమాణం చేసుకున్నారు. ఆ చోటు పేరు ప్రమాణపు బావి అని అర్థం వచ్చేటట్లుగా బెయేర్షెబా, ద వెల్ ఆఫ్ 7, అంటే 7 బావుల శీర్షికను బెయేర్షెబా అన్నాడు. ద వెల్ ఆఫ్ 7, వెల్ ఆఫ్ 7, వెల్ ఆఫ్ ఓత్, ప్రమాణపు బావి, 7 బావుల ప్రమాణం అని అర్థం బెయేర్షెబా అంటే. ఒకవేళ మరి అక్కడ 7 బావులు ఏమన్నా తవ్వి ఆ సమూహానికి బెయేర్షెబా అని పేరు పెట్టాడో. కనుక మీరు గమనించినట్లయితే నీరు లేకుండా వ్యవసాయం జరగదు, నీరు లేకుండా జంతువులు బ్రతకవు. కనుక నీరు ప్రధానం. నీరు ఉన్న చోటే పట్టణాలు ఏర్పడతాయి. నేను మా ప్రాంతంలో ఒక గ్రామంలో, నూజివీడ్ అనే గ్రామంలో చూచాను. నా లైఫ్లో అటువంటి పెద్ద బావి నేను ఎన్నడూ చూడలేదు. చాలా విస్తారమైన బావి, దానిలో సులువుగా ఈత కొట్టచ్చు, అంతటి బావి తవ్వారు. అది వ్యవసాయానికి ఉపయోగపడేటువంటిదిగా కనిపిస్తుంది. గ్రామాలలో కూడా బావులు లేకపోతే ఒకప్పుడు నీరు దొరికేది కాదు. యాకోబు కాలంలో బావి యొద్దనే పశువులకు నీరు పెడుతున్న దృశ్యాన్ని మనం చూస్తాం. మోషే కాలంలో కూడా బావి యొద్ద నీరు పెడుతున్న దృశ్యాన్ని మనం చూడగలుగుతాం. నీరు జీవనానికి చాలా ప్రధానమైనటువంటిది. నీరు లేకపోతే అభివృద్ధి రాదు, నీరు లేకపోతే జీవనము సాగదు. గ్రామాలు నీరు లేక వలస వెళ్ళిపోతారు ప్రజలు. కాబట్టి ప్రమాణం చాలా ప్రాముఖ్యమైనదిగా నీటి విషయంలో ప్రమాణం వారిద్దరి మధ్య జరిగింది. అబ్రహాము అబీమెలెకు యొక్క పౌత్రులను తాను వంచనన్నాడు. ఎందుకో తెలుసా? అది అతనికి శాశ్వత ప్రాంతం కాదు. అబీమెలెకు యొక్క ప్రాంతమైన ఫిలిస్తీ యొక్క దేశంలో అబ్రహాము కొంతకాలం ఉన్నాడు, అంతేగాని అది అతని కుటుంబానికి వాగ్దానం చేయబడినది కానే కాదు. పరవాసిగా ఉన్నాడే కానీ నివాసం ఏర్పరచుకున్నవాడిగా లేడు అక్కడ.
బెర్షెబాలో వారు అలాగ నిబంధన చేసుకున్న తరువాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన ఫీకోలుతో కలిసి ఫిలిస్తీన్ల దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. అబ్రహాము బెర్షెబాలో ఒక పిచ్చుల వృక్షం నాటి అక్కడ దేవుని పేరిట ప్రార్థన చేశాడు. మనం చేస్తున్నామా ప్రార్థన? ఒక వృక్షం నాటాడు, పిచ్చుల వృక్షం నాటాడు. నేను ఇందాక చెప్పాను కదా, ఒక ఇన్సిడెంట్కు గుర్తుగా ఒక వృక్షాన్ని నాటడం. అది ఆనాటి కాలం నుంచి ఉంది. ఇప్పటికి 4000 సంవత్సరాల క్రితం ఈ పిచ్చుల వృక్షం నాటడం మనం చూస్తాం. ఇది తర్వాత కాలంలో చరిత్రలో ఘనంగా చెప్పబడినటువంటి వృక్షంగా మనకు పేరుంది. ఈ పిచ్చుల వృక్షం నాటి అక్కడ యెహోవాకు ప్రార్థన చేశాడు. ఆ దేశంలో అబ్రహాము చాలా దినాలు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? భద్రంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మహారాజు వలె ఉన్నాడు. హేతు కుమారుల ఎదుట అబ్రహాము మహారాజు వలె ఉన్నాడని వారు ఒప్పుకునేటట్టుగా ఎక్కడికి వెళితే అబ్రహాము అక్కడ మహారాజుగానే ఉన్నాడండి. ఏ ఫీల్డ్ నువ్వు ఎంచుకున్నా ఆ ఫీల్డ్లో నిన్ను తలగా రాజుగా చేస్తాడు దేవుడు. బిలీవ్ గాడ్, ట్రస్ట్ గాడ్. దేవుని నమ్ము, దేవుని వెంబడించు, నువ్వు ఘనుడిగా మారుతావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని ప్రార్థించడం నేర్చుకో. యెహోవా పేరిట ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాము. ఫీకోలు అబీమెలెకు తనను బ్రతిమలాడటానికి వచ్చారు అనంటే అది యెహోవా యొక్క ఘనత కారణం. అందుకే యెహోవాకు ప్రార్థన చేసి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుని వలన మాత్రమే మనం సౌఖ్యంగా ఉండగలుగుతున్నామని ఎరిగి దేవునికి ప్రార్థించటం మనం నేర్చుకోవాలి. మన నివాసము పరదేశి నివాసంగా ఉండాలి, యాత్రికుని నివాసంగా ఉండాలి ఈ భూమి మీద. ఇది శాశ్వత నివాసం కాదు. ఒక దినాన ఈ భూమిని మనం విడుచుతాం. మన శాశ్వత నివాసానికి మనం చేర్చబడతామనే విశ్వాసంతో భూమి మీద పరదేశులం, యాత్రికులంగా జీవించాలి. లోకానికి దేవుడు నిన్ను రుజువు చేస్తాడు. నీ ద్వారా దేవుడు రుజువు అవుతాడు. ఈ 2 మాటలు నువ్వెన్నడూ మర్చిపోకూడదు. నీ ద్వారా లోకానికి తాను రుజువు అవుతాడు, నిన్ను లోకానికి తాను రుజువు చేస్తాడు. అది దేవునిలోని గొప్పతనం. అది అబ్రహాము జీవితంలో కనిపించింది.